వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. ఇవాళ బిగ్ డిబేట్ విత్ భరత్లో మనతో పాటు ఉన్నారు డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ గారు. స్మిత గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ భరత్ గారు. మేడం, 2001లో సివిల్ సర్వెంట్గా ఎలెక్ట్ అయ్యారు. 23 ఇయర్స్ ఆల్మోస్ట్. ఎట్లా ఉంది జర్నీ స్మితా దాస్ నుంచి స్మితా సబర్వాల్ వరకు వెనక్కి చూసుకుంటే? ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ అండ్ నేను మళ్ళీ ఆ 23 ఇయర్స్ మళ్ళీ రిపీట్ చేయాలంటే 100% రిపీట్ చేయడానికి సిద్ధపడతాం. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ జర్నీ. ఎస్. సో ఫస్ట్ టైం అంటే మేడం, చైల్డ్హుడ్ నుంచి వద్దాం. సివిల్ సర్వెంట్ అవుదామని ముందు నుంచి అనుకున్నారా? ఆర్ తర్వాత అంటే 10th ఇంటర్ తర్వాత అట్లా వచ్చిన థాట? అంటే మాది యాక్చువల్లీ ఒక టిపికల్ ఆర్మీ కుటుంబం అండి. సో మేము కంటోన్మెంట్స్లో మా చైల్డ్హుడ్ ఎక్కువ కంటోన్మెంట్స్లో మేము గడిచాం. సో అక్కడ అంత ఎక్స్పోజర్ లేదు ఫ్రాంక్లీ. సివిల్ సర్వీసెస్ ఒక ప్రొఫెషన్గా ఐఏఎస్ ఆఫీసర్స్ ఏం చేస్తారు, కలెక్టర్స్ అని రూరల్ ఏరియాస్కి గ్రామాలకి ఏమేం డ్యూటీస్ నిర్వహిస్తారు. సో నాకైతే పర్సనలీ అంత పెద్ద అవగాహన లేదు. సో జనరలీ నేను ఇఫ్ ఐ రిమెంబర్ రైట్, ఒక గ్రాడ్యుయేషన్ టైంలోనే ఆ థాట్ ఒకటి మా నాన్నగారు సజెస్ట్ చేశారు. మీరు ఒక బ్రైట్ స్టూడెంట్, ఒక మంచి సిన్సియర్ స్టూడెంట్, వై డోంట్ యూ ట్రై ఫర్ సివిల్ సర్వీసెస్ అని వారు థాట్ ఇచ్చిన తర్వాత వారే వెళ్ళి కొంచెం కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయి హైదరాబాద్లో కనుక్కొని అప్పుడే బ్రెయిన్ ట్రీ అనేది ఆ టైంలో ఒకటే గోపాలకృష్ణ గారు, సో వాటితో కలవడం జరిగింది. సో గోపాలకృష్ణ గారు మా నాన్నగారికి ఏం చెప్పారంటే, మీ పాప చాలా చిన్న ఉంది, ఇంకా 1-2 ఇయర్స్ తర్వాత ట్రై చేయండి. సో అది మా జర్నీ, అట్లా స్టార్ట్ అయింది థాట్ అంటే. సో నేను మీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు మీ ఇంటర్ మార్క్స్ చూసాను. అవును, మొన్న 12th ఫెయిల్ అని మూవీ వచ్చింది, అది చూసి నేను ఇన్స్పైర్ అయిపోయి ఐ రిమెంబర్డ్ మై మార్క్ షీట్. సో అంటే మనం ఆ స్టేజ్ ఇన్ లైఫ్లో బాగా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే మేము కొంచెం డ్రీమ్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. ఏదో మంచి కెరియర్లో మేము పోతామనేది ఒక నెక్స్ట్ స్టెప్. ఓకే. సో ఆ ఇంటర్లో చూస్తే మీరు కామర్స్ బ్యాక్గ్రౌండ్? ఎస్ అండి, నాది కామర్స్, ఎకనామిక్స్, అకౌంటెన్సీ. బట్ తెలుగు స్టేట్స్లో చూస్తే కామర్స్ తీసుకునే వాళ్ళు లేకపోతే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. అందరూ ఇంజనీరింగ్, మ్యాథ్స్ అవే ప్రిఫర్ చేస్తారు. అంటే నేను కూడా పర్సనల్గా ఆర్ట్స్ తీసుకోవాలనుకున్నాను ఇంటర్లో, బట్ ఎంపీసీని తీసుకోవాల్సి వచ్చింది నాకు ఇష్టమైనా సరే. సో అంటే ఇక్కడ అయితే ఇంజనీర్ కావాలి లేకపోతే డాక్టర్ కావాలి, ఇంకా వేరే ప్రొఫెషన్స్ ఏమీ లేనట్టు ఉన్నాయి. సో ఇప్పుడు 10th కంప్లీట్ అయిన వాళ్ళకి లేకపోతే కంప్లీట్ చేయబోతున్న వాళ్ళకి అంటే పేరెంట్స్కి స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే పేరెంట్స్కి ముఖ్యంగా స్టూడెంట్ ఎంతైనా గుడ్ స్టూడెంట్ ఉండొచ్చు, యావరేజ్ స్టూడెంట్ ఉండొచ్చు, కానీ మీరు వాళ్ళకి సబ్జెక్ట్కి చాయిస్ అవకాశం ఇస్తే యావరేజ్ స్టూడెంట్ కూడా మంచి స్టూడెంట్ అవుతారు. దేర్ ఈస్ ద ట్రిక్. ఇఫ్ యూ మేక్ అ వెరీ బ్రైట్ స్టూడెంట్ స్టడీ అ సబ్జెక్ట్ విచ్ హీ ఆర్ షీ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్, హీ విల్ బికమ్ అన్ యావరేజ్ స్టూడెంట్. బట్ ఇఫ్ యూ మేక్ అన్ యావరేజ్ చైల్డ్ ఆల్సో మోటివేట్ అండ్ స్టడీ వాట్ దే ఆర్ ట్రూలీ ఇంట్రెస్టెడ్, వాళ్ళు నిజంగా యాప్టిట్యూడ్ ఉన్న సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటిలో కూడా డిస్కషన్ జరిగింది. నేనైతే కొంచెం 10th స్టాండర్డ్లో మంచి మార్క్స్ వచ్చినాయి కాబట్టి మా ఫాదర్ గారు కూడా ఎంత పర్సెంటేజ్ మేడం మీకు? ఎగ్జాక్ట్ పర్సెంటేజ్ గుర్తులేదు కానీ మంచి పర్సెంట్ 80-82 ఏదో. ఓకే, ఆ టైంలో 80-82 అంటే చాలా. ఎస్ ఇట్ వాజ్ డీసెంట్ పర్సెంటేజ్. ఓకే. అండ్ సేమ్ ప్రెషర్ మాకు కూడా చెప్పారు, మీరు ఏదో ప్రొఫెషన్ చేయాలంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి వెళ్ళాలి. సో నాకు అస్సలుగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే అర్థం కూడా రాదు, ఇంట్రెస్ట్ కూడా ఉండదు. మార్క్స్ బాగానే వచ్చాయి కానీ ఇంట్రెస్ట్ కానీ యాప్టిట్యూడ్ లేదు. ఓకే. ఓన్లీ ఎగ్జామ్ కోసం క్లియర్ చేయాలి, యావరేజ్ పర్సెంటేజ్ కింద రాకూడదు అని మేము చేస్తాం కదా కొన్ని. బట్ నాకు యాజ్ ఎ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనేది ఎప్పుడు అంత పుల్ లేదు. వేరేజ్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కామర్స్, ఇంట్రెస్టెడ్ ఇన్ ఎకనామిక్స్. సో మై పేరెంట్స్ గేవ్ మీ దట్ ఫ్రీడమ్. అండ్ వాళ్ళు కూడా ఇన్ఫాక్ట్ వాళ్ళు కూడా ఎంపీసీ వెళ్ళాలి అని 100% ఉండే వాళ్ళ మైండ్ లో. ఆ జనరేషన్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఆస్క్డ్ us to go for sciences only. STEM అంటాం కదా, సైన్స్ టెక్నాలజీ, ఆ వైపే ఎంకరేజ్ చేశారు. ఎస్. బట్ ఐ పర్సనలీ ఫీల్, ఎందుకంటే నాకు అవకాశం, నాకు యాప్టిట్యూడ్ ఉన్న సబ్జెక్ట్లో
అవకాశం వచ్చింది కాబట్టి నేను 12th లో ఇంకా చాలా బాగా చేశాను. ఐ వాజ్ ఆల్ ఇండియా టాపర్ ఫర్ 12th స్టాండర్డ్. ఐసిఎస్సిలో ఆల్ ఇండియా టాపర్. ఐఎస్సి ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్. ఓకే. ఐసిఎస్సి కి 12th లో ఐఎస్సి అంటాడు. ఓకే. సో ఐ వాజ్ ఆల్ ఇండియా టాపర్ ఫర్ ఐసిఎస్సి. నంబర్ 1 టాపర్ అంటే? yes my average percentage was 93.7. I still remember. Okay. Overall percentage. Okay. And all marks were mostly above 90. So I told my parents later, see, you allowed me to study something which I wanted to study. That's so all India topper అంటే అప్పట్లో పేపర్ లో వచ్చిందా? అప్పుడు పెద్ద ఏం అది లేదండి. ఓకే. నాకైతే గుర్తులేదు పేపర్ లో రావడం. ఓకే. బట్ మై స్కూల్ ఇన్ఫార్మ్ మీ. That's all. సో మేడం మీరు ఇంటర్ లో ఆల్ ఇండియా టాపర్. సివిల్ 12th yes 12th. Yes. సో ఇక్కడ ఇంటర్ అంటారు కదా జనరల్ గా. నెక్స్ట్ సివిల్స్ లో 4th ర్యాంక్. సివిల్ జర్నీ ఎట్లా ఫస్ట్ అటెంప్ట్ లోనేనా మీకు? లేదండి, ఐ వాజ్ డూయింగ్ మై గ్రాడ్యుయేషన్, థర్డ్ ఇయర్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ బేగంపేట్. ఓకే. సో ఆ టైంలో నా ప్రిపరేషన్ నేను మొదలు చేశాను. ఫస్ట్ అటెంప్ట్లో నేను ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేదు. ఓకే. ఎందుకంటే నాకు నిజంగా పూర్తి అవగాహన కూడా లేదు, ఆ స్టడీ మెటీరియల్ కూడా అంత గ్రిప్ లేదు. సో ఐ వాజ్ ఫుల్లీ ప్రిపేరింగ్ ఫర్ మై గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఎగ్జామ్స్. సో గ్రాడ్యుయేషన్ అయినాక వెంటనే నెక్స్ట్ అటెంప్ట్లో నేను అన్ని ఒక షార్ట్లో క్లియర్ చేశాను. ఓకే. అంటే బట్ జనరల్ గా ఏంటంటే 4 అటెంప్ట్స్ ఉంటాయి కదా ఫర్ ఓసీస్. సో కొద్దిమంది వెయిట్ చేస్తారు కదా 24-25 ఇయర్స్ తర్వాత ఫుల్ ప్రిపేర్ అవుతారు. పీజీ జనరల్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు, దాని తర్వాత. బట్ మీరు ఎందుకు ఇమిడియట్ గా ఫస్ట్ అంటే నాకు సంహౌ ఫీలింగ్ వచ్చింది దట్ ఐ కెన్ మేనేజ్, ఐ కెన్ క్లియర్. ప్లస్ 21 ఇస్ ద మినిమం ఏజ్. సో వాళ్ళు ఏదో ఆలోచించి 21 పెట్టారు. సో నేను ట్రై చేస్తాను యంగ్ దిస్ థింగ్. ఇమీడియట్లీ నా గ్రాడ్యుయేషన్ అయినాక నేను క్లియర్ అయిపోయాను. I have not done my PG thanks to clearing IAS very early. అంటే ఫస్ట్ అటెంప్ట్ లోనే మీరు చేశారా? సెకండ్ అటెంప్ట్? సెకండ్. ఫస్ట్ అటెంప్ట్ లో ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయాలి. నో. సో అక్కడ అటు ఫెయిల్యూర్ స్టోరీ ఉంది, మళ్ళీ వెంటనే సక్సెస్ స్టోరీ ఆల్ ఇండియా 4th ర్యాంక్. 100%. ఎందుకంటే అంత వేరియేషన్ ఎట్లా? ఒక ఇయర్ ఏమో ఫస్ట్ ఇయర్ ఏమో ప్రిలిమ్స్ క్లియర్ చేయలేదు, సెకండ్ ఇయర్ ఏమో ఆల్ ఇండియా 4th ర్యాంక్. ఇంత వేరియేషన్ అంటే దీంతో మీకు ఐడియా వచ్చేస్తుంది. ఫస్ట్ అటెంప్ట్ నాకు ఏం తెలియదు అండి, నాకు అసలుగా స్టడీ మెటీరియల్ కూడా లేదు. ఒట్టి నేను వెళ్ళి రాసి ఒకటి ఎట్లా ఉంటుంది ఆ ప్రెషర్, ఆ టైమింగ్, తర్వాత హౌ టు అటెంప్ట్. సో జనరలీ పీపుల్ డోంట్ వేస్ట్ అన్ అటెంప్ట్, బట్ ఐ వాజ్ ఫూలిష్ ఇనఫ్, మేబీ ఐ వాజ్ యంగ్, దేర్ ఫోర్ I went just to see how it feels to sit in that thing. I really didn't know anything much. So first time when I gave attempt, I was not at all prepared. It was just for the feeling of how it is to give an attempt. So second time disappoint అయ్యారా ఫస్ట్ టైం? లేదండి, నేను అసలుగా అంటే నాకు ఏం తెలియదు ఆ ఎగ్జామ్ గురించి కూడా. టైం మేనేజ్మెంట్, స్ట్రెస్, తర్వాత అక్కడే వచ్చిన ఎన్వైరన్మెంట్ వేరే ఉంటాయి. మెనీ పీపుల్ ఆర్ గివింగ్ దే లాస్ట్ అటెంప్ట్స్. They are 27-28 years old, and the kind of hopes and dreams people come with. So to me it was a new experience, and I was a very young I was a girl actually. I was not even a woman in my head. So it was for me a learning experience. So next time when I prepared, I knew exactly what to expect. So I am a perfectionist. I plan everything in advance. So I wanted to feel that heat of that attempt also. So 22 years ke IAS ayyaru? Yes. 4th rank kada madam? 4th rank andi. So civils interview lo UPSC interview lo me em prashnలు అడిగారు మిమ్మల్ని? ఎందుకంటే చాలా మంది సివిల్స్ ఆస్పిరెంట్స్ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, ఇప్పటికీ రిలవెన్స్ ఉంటుంది. నో, యాక్చువల్లీ స్ట్రేంజ్లీ మా ఇంటర్వ్యూ బోర్డులో నాకు ఫారెన్ సర్వీస్ రిలేటెడ్ చాలా క్వశ్చన్స్ అడిగారండి. అప్పుడే ఆ టైంలో ఆ కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అని ఒక సిటీబీటీ వాజ్ ది మెయిన్ హాట్. సిటీబీటీ అండ్ ఎన్బీటీ, దే వర్ ఆల్ ది ఇష్యూస్ అబౌట్ ఫారెన్ పాలసీ. సో ఫర్ సమ్ రీజన్ ది ఇంటర్వ్యూ బోర్డ్ ఆస్క్డ్ మీ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్ ఫారెన్ పాలసీ. And I was able to answer decently. Comprehensive Test Ban Treaty, the thought behind it, where our role is as a geopolitical, state, all those things. So somehow I also had interest in that line, and I was lucky I got those questions. So I got the impression they are trying to check if I'm suitable for foreign services, IFS person. But a lot of questions were regarding foreign policy. 1 or 2 questions were regarding economics and banking, my actual background. And నేను కొంచెం అంత గ్రేట్ నేను అనుకోలే, కానీ 12 క్వశ్చన్స్ నాకు గుర్తుంది. 12 క్వశ్చన్స్ అడిగారు, దాదాపు 6-7 క్వశ్చన్స్ నేను మంచిగా ఆన్సర్ చేశాను. మిగతా క్వశ్చన్స్ ఐ వాజ్ వేరింగ్ అ గోల్డ్ బ్యాంగిల్.
they asked me what is the standard for gold purity. I am standard untadi, what is that measure called? I didn't know, so I said sorry. Something I also I didn't actually guess, because I was told that you should not try and guess anything. You should either know the answer or say you don't know the answer. So I said, no sir, I don't know, I'm sorry. Then he said, please try and guess. So you should, maybe it is this, maybe it is that. I said, I'm sorry, I don't know. So 3-4 questions I couldn't answer. So questions ka answer telekapothe I don't know ne clearly cheppanu. And మీ వేరే సివిల్స్ ఆస్పిరెంట్స్ కూడా అదే చెప్తారా? I'm sure most people have a strategy. వాళ్ళకు అంటే గెసెస్ కూడా యాజ్ యూ సే ఇన్ఫార్మ్డ్ గెస్ ఉండాలి, ఏదో జస్ట్ బ్లైండ్ గెస్ ఉండకూడదు, ఇన్ఫార్మ్డ్ గెస్ ఉండాలి. మీకు నిజంగా సబ్జెక్ట్ గురించి ఏం తెలియదు అంటే వై షుడ్ యూ ఈవెన్ టేక్ దట్ రిస్క్? సో మై పాలసీ వాజ్ సింపుల్. ఐ వాజ్ వెరీ యంగ్ అండ్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ టు క్లియర్. ఐ వెంట్ విత్ అన్ ఓపెన్ మైండ్. సో అండ్ నేను క్లియర్ చేసినా లేకుండా పర్లేదు, ఇక్కడ దాకా వచ్చే చాలు అంతే, నేను ఆ స్పిరిట్తోనే వెళ్ళాను. సో ఏదో ఈ క్వశ్చన్ మీద నా మొత్తం లైఫ్ ఆధారపడి ఉంది అని నేను అంత స్ట్రెస్ తీసుకోలేదు. పేరెంట్స్ లేకపోతే మాక్ ఇంటర్వ్యూస్ ఏమైనా చేశారా మేడం? 1 or 2 సెషన్స్ ఆఫ్ మాక్ ఇంటర్వ్యూస్ బ్రెయిన్ ట్రీ నుంచి నాకు ట్రైనింగ్ వచ్చింది అండి. ఎస్. సో అంటే తెలంగాణ గురించి, ఎందుకంటే మీరు అప్పుడు తెలంగాణ రిప్రజెంట్ అప్పుడే ఆంధ్రప్రదేశ్, సో ఆ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ గురించి దాని రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా అడిగారా? స్పెసిఫికలీ స్టేట్ రిలేటెడ్ అడగలేదు. మీరు ఎందుకు ఆంధ్రప్రదేశ్కి మీరు డామిసైల్ చూపిస్తున్నారు మీ అప్లికేషన్ ఫామ్లో అని అడిగారు, ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ ఆర్మీ కదా. సో వై ఆర్ యూ షోయింగ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ యువర్ హోమ్ స్టేట్? దాట్ క్వశ్చన్ దే ఆస్క్డ్ మీ. దెన్ ఐ సెడ్ బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ ది ఆర్మ్ ఫోర్సెస్ అండ్ వీఆర్ అలౌడ్ టు షో ఎనీ స్టేట్ యాజ్ హోమ్ స్టేట్ ఇఫ్ వీ రిసైడ్ దేర్ ఫర్ 5 years. సో ఆ ఒకటి క్వశ్చన్ అడిగారు. దాట్స్ ఆల్. పర్సనల్ ఫ్యామిలీ గురించి వాటి గురించి దే డిడ్ంట్ ఆస్క్. ఆల్ ప్యూర్లీ అకాడమిక్ క్వశ్చన్స్. సో 4th ర్యాంక్ వచ్చింది అని తెలియగానే ఫస్ట్ అంటే మైండ్లో ఒక ఫీలింగ్ వస్తుంది కదా? ఇంకా లేదు అండి, ఐ వాజ్ లిటిల్ డిసప్పాయింటెడ్, ఐ విల్ బి ఆనెస్ట్, because I realized that if I had written 1 or 2 more answers properly, I would have been the first ranker. So 4th rank వచ్చిన disappoint అయ్యారా? అంటే నేను since I had no idea what this exam is about, what is a ranker, నేను ఇంత దగ్గర వచ్చాను కాబట్టి ఇప్పుడు మా మెయిన్స్ టోటల్ నా 1399. Okay, 1399 out of 2500. Yes. Okay. The toppers was 1401. Okay, only 2 marks. Yes. So then I was thinking I could have written something little better. Okay, నేను 2-3 questions వదిలేసాను. నాకు actually last interview marks madam? Interview marks were very good. I had some 240 or something. Out of 250? Out of 300 I believe. 300, 240. Okay. Yeah. Topper ki? Topper ki నాకు ఎగ్జాక్ట్ తెలియదు కానీ ఆ సంవత్సరం ప్లస్ లాస్ట్ 2-3 years లో I was told my interview marks were very good. Okay. One of the benchmark. Okay. Exact. So 2 marks to 2 marks I was not all India number 1. So I had 2 days of regret because I was thinking అరే GS లో I left that question, I should have written that, or ఎక్కడో ఏదో మిస్ అయింది, 2 marks కదా అని అనుకున్నా. తర్వాత of course I am, like I said, a perfectionist. For me number 1 is the only number. There is no number 2, number 3. So I am tuned like that. బహుశా అంటే మీకంటే ముందు తెలంగాణ రీజన్ నుంచి, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది క్లియర్ చేస్తున్నారు సివిల్ సర్వీసెస్, టాప్ 4th ర్యాంక్ అంటే మీరే దాదాపు అనుకుంటారు కదా? అంటే ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఐఎమ్ అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో వచ్చి ఉంటుంది, బట్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో జయప్రకాష్ నారాయణ్ సార్ గాట్ ఇన్ 1970s. ఓకే. లాస్ట్ మీకు యునైటెడ్ ఆంధ్రాలో కూడా ర్యాంక్ ఐ డోంట్ రిమెంబర్ యాక్చువల్లీ, మస్ట్ బి టాప్ 4 or top 5. ఓకే. Top 5 లో ఉంటుంది 100%. I think maybe if I'm not mistaken number 2 or number 3. Okay. After 30 years we got the rank. Oh. For Andhra Pradesh. At that time Andhra Pradesh. Okay. So it was a huge celebration. Lot of newspapers, me the newspapers headlines pettaru. Okay. I don't remember, the Deccan Chronicle, Times of India, Hindu. Okay. Saying our girl topper ani. Ante they claimed me as pride headline it was. Okay. So my father నేను మాత్రం డిసప్పాయింట్ లో ఉండే 2 days. నేను అంటే 2 marks ఎక్కడ పోయింది అని నా బ్రెయిన్ అక్కడే లూప్ లో వెళ్ళిపోయింది కొన్ని రోజు. దెన్ ఐ థాట్ ఓకే, గాడ్ గివ్స్ యూ ఫర్ అ రీజన్, సో యూ షుడ్ హంబ్లీ యాక్సెప్ట్. అండ్ I was of course then trying to understand what the job is about, because frankly నాకు ఐఏఎస్ ఏంటి అని అవగాహన కూడా తక్కువ అప్పుడే. ఓకే. ఎగ్జామ్ గురించి అవగాహన ఉండింది కానీ జాబ్ గురించి అవగాహన తక్కువ. ఓకే. నేను అప్పుడే అనుకున్నానంటే ప్రతి స్టేట్ లో మనకి పోస్టింగ్ వస్తాయి, ఎట్లా ఆర్మీలో వస్తుంది అట్లా చేంజ్ అవుతుంది అన్ని స్టేట్స్. I thought like that. Okay. Then they told me no, you will be given 1 state.
You have to stay there and work there. So new things I learned after clearing the exam. Okay. Yeah. So madam, అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? I was of course given training in Adilabad andi. Adilabad lo under assistant collector under training 2002. Okay. Then first actual posting I was sub collector Madanapalli. Chittoor. Yeah. Chittoor Madanapalli division was those days. Now also I am sure it is the biggest subdivision. Yes. ఆ టైంలో 32 మండల్స్ ఉండింది. ఇప్పుడు మన తెలంగాణలో 32 మండల్స్ ఉన్నటువంటి జిల్లా లేదు. సో ఆ కాలంలో మదనపల్లి అంటే ఒక చాలా టమాటో ఫార్మింగ్ ఎక్కువ అక్కడే, రకరకాలకి ఇష్యూస్. అది చాలా జాగ్రఫికల్ ఏరియా, చాలా ఇంట్రెస్టింగ్ ఏరియా, వెరీ డైవర్స్. చాలా సో అప్పటి వరకు పేరెంట్స్ తో హైదరాబాద్ ఉండి మదనపల్లి వెళ్ళడం ఎట్లా అనిపించింది? అంటే చాలా డిఫరెంట్ ఎక్స్పోజర్ అండి. నాకు ఫ్రాంక్లీ చెప్పాలంటే ఫస్ట్ 2-3 months ఐ వాజ్ ఇన్ షాక్. ఎందుకంటే ఆర్మీ కంటోన్మెంట్, నాట్ ఈవెన్ సిటీ, ఐ వాజ్ నాట్ ఈవెన్ బ్రాట్ అప్ ఇన్ సిటీ, ఐ వాజ్ బ్రాట్ అప్ ఇన్ కంటోన్మెంట్. మేము జనరల్లీ ఫౌజీ పిల్లలు, మేము కంటోన్మెంట్ దాటి కూడా బయట పోము. మీ సినిమా చూడడానికి కూడా మేము బయట రాము, ఎందుకంటే మా ఆర్మీ క్లబ్స్ ఉంటే మేము ఆడే చూస్తాం. సో ఫర్ మీ ఇట్ వాజ్ అ కల్చర్ షాక్ ఫస్ట్ 2 months. అండ్ ఆఫ్ కోర్స్ లాంగ్వేజ్. హోమ్ సిక్ అనిపించిందా? లేదండి, హోమ్ సిక్ కాదు, బట్ ద నీడ్ టు లెర్న్ ద లాంగ్వేజ్ ఇమీడియట్లీ. ఆ తెలుగు నేను నేర్చుకోవాలి, నాకు వారు ఏం మాట్లాడుతున్నారు ఒక్కటి పదం కూడా అర్థం రావట్లేదు అప్పుడే. సో ఆ స్ట్రెస్ కొంచెం బిల్డప్ అయింది. ప్లస్ నాకు చాలా మంది ఏం అడ్వైస్ చేశారంటే, మీరు టిల్ అండ్ అంటిల్ యూ లెర్న్ ద లాంగ్వేజ్, అక్కడ ఎంత దూరం నుంచి ఏ మండలాల నుంచి బస్ ఎక్కి 2-3 రోజు ప్రయాణం చేసి మీకే కలవడానికి జనాలు వస్తారు. మీరు వాళ్ళకి మాటకి అర్థం రాకపోతే అసలుగా మీ ఉద్యోగం ఏంటి అది. ప్లస్ మీరు ఇంకా మిగతా వాళ్ళ మీద డిపెండ్ అయితే వాళ్ళు వర్జన్ చెప్తారు. నిజంగా పెటిషనర్కి ఏం వర్జన్ మీకే అర్థం రాదు. సో ఫర్ మీ ద నెక్స్ట్ ఛాలెంజ్ వాజ్ టు లెర్న్ ద లాంగ్వేజ్. అండ్ ఐ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఐ ట్రైడ్ బికాస్ ఫ్రాంక్లీ బెంగాలీ కదా, బెంగాలీ ఫ్యామిలీ, ఐ నో ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అంటే మాకు ఒక భయం. ముందు అయితే కొంచెం ఒక చాలా పెద్ద స్ట్రెస్ అది. తర్వాత డైలీ నేను పని అయినాక 7:30-8:30 రాత్రి కొంచెం క్లాసెస్ తీసుకునేవాడు. స్లోలీ ఐ లెర్న్. తెలుగు చదువుతారా మేడం? ఎస్ అండి, చదవడం బాగా తెలుసు, రాయడం కొంచెం వీక్ ఉంది. ఎందుకంటే మా స్టేట్లో ఎక్కువ ఫైల్ వర్క్ ఇంగ్లీష్లోనే నడుస్తుంది. బట్ అప్పుడే చాలా స్ట్రిక్ట్ సిస్టమ్ ఉండింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉన్నప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మేము రిటర్న్, స్పోకెన్, ఇంటర్వ్యూ అన్నీ క్లియర్ చేస్తేనే మాకే సబ్ కలెక్టర్గా జీతం వచ్చేది. సో వీ వర్క్డ్ హార్డ్ టు లెర్న్. ఐ ఫెయిల్ ట్వైస్. అది తెలుగు ఎగ్జామ్, అది కూడా హెడ్లైన్ పెట్టారు. సివిల్స్ వచ్చిన తర్వాత అది కూడా హెడ్లైన్ పెట్టారు, ఐఏఎస్ టాపర్ ఫెయిల్స్ టు క్లియర్ 6th standard తెలుగు ఎగ్జామ్. సో దెన్ ఐ స్టార్టెడ్ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్. పేపర్స్ లో వచ్చింది. నా ఫాదర్ చూసి ఫోన్ చేసి, ఏం చేస్తున్నావు మీరు, తెలుగు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, ఐఏఎస్ టాపర్ రాసి మళ్ళీ తెలుగు ఫెయిల్ అని రాస్తున్నారు, డోంట్ డూ దాట్, స్టడీ నైస్లీ. సో ఆల్ పేపర్స్ రిపోర్టెడ్ అండి. మై ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్డ్ తెలుగు. సో దెన్ ఐ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ. సో మేడం ఎట్లా అకున్ సబర్వాల్ గారితో ఎట్లా పరిచయం అయింది? అంటే మేము బ్యాచ్ మేట్స్, అకాడమీలో మాకు పరిచయం అయింది. మేము సేమ్ బ్యాచ్, 2001 బ్యాచ్. ప్లస్ వారు ఫ్యామిలీ, అంటే ఫాదర్ హీఈస్ ఆల్సో డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్ ఫ్యామిలీ. సో వారందరికీ పరిచయము. సో ఒక 2-3 years అండి, ఇమీడియట్లీ కాదు, మన ట్రైనింగ్ అయిన ఒక 1 year తర్వాత వారు అప్రోచ్ అయ్యారు మా ఫ్యామిలీకి. దే ఆర్ ఫ్రమ్ చండీగఢ్, we are from Hyderabad. అంటే లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అన్నట్టు? అరేంజ్ మ్యారేజ్ అండి. ఇనిషియల్లీ లవ్ కాదు అంటే, ఇనిషియల్లీ అయితే లవ్ కాదు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అట్లా లేదు, అటువంటి మనకి పరిచయం కూడా లేదు ఫ్రాంక్లీ. ఇట్ వాజ్ అ ప్యూర్లీ అరేంజ్ మ్యారేజ్. ఆఫ్ కోర్స్ దే అప్రోచ్ బికాజ్ అంటే ఆయన అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని? yes. ట్రైనింగ్ చేస్తున్న టైంలో అట్లా మ్యారేజ్ చేసుకోవాలి అట్లా ఫ్రెండ్స్ ఏం లేవండి, we were not friends. I know people say love story ఇది అది, but it was a purely arranged marriage, and after 2 years of training we got married. సో ఆయనకి ఎందుకు అనిపించింది మేడం అంటే 2 years తర్వాత మిమ్మల్ని? ఏమో మీరు ఆయనకి అడగాలి అది. అంటే ఆఫ్ కోర్స్ హీ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ and he was trying in his own different ways, but I was a very డైరెక్ట్ గా మిమ్మల్ని అడగలేదు? లేదు, డైరెక్ట్లీ పేరెంట్స్ కి అడిగారు.
సో డైరెక్ట్లీ పేరెంట్స్కి అడిగారు. హీఈస్ అ వెరీ స్ట్రాటజిక్ ఫెలో. ఓకే 90s లో అంటే ఓకే, కానీ 2000 టైంలో డైరెక్ట్గా ప్రపోజ్ చేసేవాళ్ళు. అంటే నాకు అప్పుడు నేను సమ్హౌ పెళ్లి మూడ్లో అలాంటి కొంచెం నాకు అంత లేదు అప్పుడు సీన్. ఐ వాజ్ వెరీ మచ్ ఇన్వాల్వ్ విత్ మై ట్రైనింగ్. I was not really looking to get married. So an academy environment is different. People are all trying to get married because they have reached that age kada. Yes. So I was little different. Okay. Yeah. So parents ఒప్పుకున్నారా మేడం వెంటనే కాదు, కొంచెం టైం తర్వాత వాళ్ళకి కొంచెం మళ్ళీ ఇంకా డిస్కషన్స్ అయింది బాగా. దెన్ somehow both families were interested. Same background. Yeah. But same background, but IAS, IPS. Two IAS different, but no, that was their intention అండి. అంటే సిమిలర్ ప్రొఫెషన్లో ఉంటే వాళ్ళకి బాగా కోఆర్డినేషన్ ఉంటుంది, ఫ్యామిలీ పరంగా బాగా బ్యాలెన్స్ వస్తుంది అని. దట్ ఈస్ హౌ దే గెస్. దే ఆల్సో డిడ్ంట్ నో దే ఆర్ ఫార్జీ పీపుల్ కదా. వాళ్ళకి తెలియదు ఎగ్జాక్ట్లీ జాబ్ ఏంటి, దానికి ఎంత డిమాండింగ్ ఉంటుంది, ఫ్యామిలీకి ఎంత టైం వస్తుంది. సో దే ప్రెజ్యూమ్ కి 2 people ఆర్ ఫ్రమ్ ద సిమిలర్ సర్వీస్, దే విల్ బి ఏబుల్ టు మ్యాచ్. కరెక్ట్ డిసిజన్ అనుకుంటారా మేడం? కొద్దిమంది ఇద్దరు సివిల్ సర్వెంట్స్ ఉండకూడదు అనుకుంటారు. అంటే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటి? అంటే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అని ఏం లేదండి. ఐ డోంట్ బిలీవ్ ఇట్ ఈస్ అ డెస్టినీ. Marriages is not a planned because fashion. మా వైఫ్ ఆల్సో మీడియా బ్యాక్గ్రౌండ్, ఇద్దరు మీడియా బ్యాక్గ్రౌండ్. కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజ్ 100% ఉంటుంది అంటే యు నో ది జాబ్ kada. You know what pressure, suppose Bharat is undergoing some pressure in his job ante she will understand what is going on. And the disadvantages, both are busy. Both are busy. Yes. And both are ambitious, both have their careers. Yes. So but it is ultimately I believe marriages are destiny. Yes. You can choose your career, you can choose many things in life, but marriage is a destiny. So whatever it is, God has decided for you, that's it. And post ఒకటేందంటే పోస్టింగ్స్ ఒక దగ్గర ఉండడం అనేది కష్టం అప్పుడు. Yes, మనది ఇన్ఫాక్ట్ ఎక్కడ ఎక్సెప్ట్ ఫర్ విశాఖపట్నం అండి, నాది అకుంది కలిసి పోస్టింగ్ ఎక్కడ మేము చేయలే. విశాఖపట్నం ఒకటే ప్లేస్. అదర్ దెన్ దాట్ వీ డెంట్ ట్రై ఆల్సో. మనకి బాగా క్లారిటీ ఉంది డే 1 నుంచి. See, I was an all India topper. Yes. I was a very ambitious career bureaucrat. So నేను అకున్ సబర్వాల్ గారి ర్యాంక్ ఎంత? I think 31 or 32. He was a topper for IPS. కానీ మీరే ఎక్కువ కదా, ఒకటే బ్యాచ్ లో. అంటే మీరు 4th ర్యాంక్ అంటే నేను ఆల్ ఇండియా టాపర్ అండి. మరి మీరు సింగిల్ డిజిట్ అండ్ డబుల్ డిజిట్ ఎప్పుడన్నా అట్లా డిస్కషన్ వచ్చింది అనేవాళ్ళ? నేను మీకంటే టాపర్, మీకంటే. అటువంటి సందర్భాలు వస్తే నేను రిమైండ్ చేస్తూ ఉంటాను in a lighter vein, that's it. No, but these ranks don't mean anything, you know. There are very brilliant people who don't get the rank, but they have the maturity. So the ranks are just luck whatever. No, but I feel that if you decide you will do postings together, మీరు ప్రతి దానికి మ్యాచింగ్ చేస్తారంటే మీ ఇండివిజువాలిటీ, మీ కెరియర్ అయితే టేక్ ఆఫ్ కష్టం అండి. సో నేను పెళ్ళి అయిన ముందే ఆ క్లారిటీ ఇచ్చాను వారి ఫ్యామిలీకి. See, I am very much చేయడం అయితే కష్టం అని. So I will follow my own path. And we will try and adjust. But I will only go where he goes, or he has to only come where I go ante it may not be practical. But family పరంగా ఇబ్బంది అవుతుంది కదా మేడం? అట్లా ఏం ఇబ్బంది లేదండి, ప్రతి ఒక్కరిది వాళ్ళది పరిస్థితి అంతే. ఇప్పుడు చూడండి, I shouldn't say, but in the same house many families don't coexist properly. So mother and father ki responsibilities వారికి కరెక్ట్ అవగాహన ఉంటే ఏదైనా సరే ఎంత డిమాండింగ్ ప్రొఫెషన్ ఉన్నా కానీ మీ పిల్లలు మీరు బాగా అప్బ్రింగింగ్ ఇవ్వవచ్చు. అట్లీస్ట్ ఐ టేక్ ప్రైడ్ దట్ వీ హ్యావ్ బ్రాట్ అప్ అవర్ చిల్డ్రన్ ఇన్ అ వెరీ డీసెంట్ వే. ఎస్. సో మేడం, ప్రొఫెషన్ వైజ్ వస్తే 23 years ప్రొఫెషన్లో మీకు ఛాలెంజింగ్ జాబ్ ఏది, లేకపోతే మోస్ట్ ఛాలెంజింగ్ జాబ్ అండ్ మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? అంటే మనకంటూ పర్సనల్గా కూడా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదా కెరీర్లో. అంటే గ్రామాల్లో టూర్స్ టేకప్ చేసేటప్పుడు వాళ్ళ డైలీ లైఫ్లో వచ్చిన సమస్యలు, చిన్న ఇష్యూస్, ఆ భూమి తకరార్లు కొన్ని చోట్ల, అక్కడ మదనపల్లిలో ఎక్కువ అవే చూశానండి. ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్, చిన్న బౌండరీ డిస్ప్యూట్స్. ఆ బౌండరీ డిస్ప్యూట్ సాల్వ్ చేస్తే వాళ్ళు ఎంత ఫ్రీ అయిపోతారు. తర్వాత ల్యాండ్ రికార్డ్స్ గురించి ఇష్యూస్, టైటిల్ డీడ్స్, పాస్బుక్స్, దీని గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటాయి.
సో బేసిక్లీ నా బెస్ట్ మెమరీస్ అంటే ఫీల్డ్లో గ్రామాల్లో తిరగడం, ఆ డైలీ ప్రాబ్లమ్స్ చిన్న చిన్న ఇంటర్వ్యూ చేయడం, సాల్వ్ చేయడం, అలాంటి ఎక్కువ. సో వాళ్ళ కళ్ళలో హ్యాపీనెస్ చూసి మీకు ఐ థింక్ సో దట్ వాజ్ మై ల్యాండ్ ఇష్యూస్. ఎస్ ఆ ప్రాంతంలో ఎక్కువ ఇష్యూస్ ఎక్కువ ఉండేది ఆ టైంలో. తర్వాత మీరు అన్నట్టు అక్కడే టొమాటో ఫార్మింగ్ చాలా ఎక్కువ. మళ్ళీ అప్పుడప్పుడే ప్రైస్ రాకపోతే వాళ్ళకి అంటే మొత్తం టొమాటోస్ ఇట్లా బ్రిడ్జ్ నుంచి కొన్ని దీంట్లో పడేసేవారు. సో బెంగళూరు వాళ్ళతో మాట్లాడి మార్కెట్స్ రేట్ అప్పుడు కూడా ఇదే ఇష్యూ ఉండేదా టమాటో? వెరీ మచ్ అండి. మనం 10 పైసా 20 పైసా వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. అయితే హై అయిన సందర్భం కూడా లేదా రేట్ ఫ్లక్చుయేషన్? అంటే 1 year ఇట్ వాజ్ హై, దెన్ నెక్స్ట్ సీజన్ ఇట్ ఇస్ డౌన్. ప్లస్ దే డోంట్ హ్యావ్ కోల్డ్ స్టోరేజ్. ఆ ప్రాంతంలో అప్పుడే అయితే కోల్డ్ స్టోరేజెస్ లేదు. నేను ఐఎమ్ టాకింగ్ 2003 and 4 and 5 కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేవు, ఇంకా మార్కెట్ లింకేజెస్ లేదు. సో వాళ్ళు డైరెక్ట్లీ పొలాల నుంచి బెంగళూరు వరకు తీసుకుపోయేవాడు. సో ఆ సందర్భాల్లో కొన్ని వాళ్ళు ఫేస్ చేసిన ఇష్యూస్ అనేది నాకు బాగా కొంచెం అవగాహన వచ్చింది. అండ్ వీ యూస్ టు ట్రై టు కోఆర్డినేట్ విత్ బెంగళూరు మార్కెట్ సో దట్ దే డోంట్ వేస్ట్ ద క్రాప్స్. వరంగల్లో మీరు కమిషనర్గా చేశారు కదా, అప్పుడు ఫండ్ యువర్ సిటీ ఏదో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. yes అంటే ఆ జియో ఫండ్ యువర్ సిటీ మెనీ పీపుల్ క్రెడిట్ టు మీ. యాక్చువల్లీ దట్ వాజ్ అ గవర్నమెంట్ ఆర్డర్ గివెన్ అవుట్ బై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఆ టైంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఒక మంచి ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది, ఫండ్ యువర్ సిటీ. అది చాలా మంది కమిషనర్స్ వారికి దృష్టిలో ఉందా లేదా తెలియదు, కానీ అప్పుడే నేను అది క్యాచ్ చేసి దానికి ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చేశాను. సో ఇట్ వాజ్ నాట్ మై ఐడియా. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అండ్ వరంగల్లో చాలా స్కోప్ ఉంది, ఎందుకంటే మంచి అప్పుడే ఫ్లరిషింగ్ బిజినెస్ హౌసెస్ ఉన్నాయి. తర్వాత ఇట్స్ సింగిల్ రోడ్ సిటీ కదా, ఫ్రమ్ కాగజ్ నగర్ రైట్ అప్ టు Warangal junction, single kind of thing. So there was lot of scope to do many public facilities, foot over bridges, tarvata pavements. డోనర్స్ ముందుకు వచ్చారా మేడం? చాలా మంది అండి, నేను అనుకోలేదు అంత. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కదా ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ we gathered some 4 to 5 ఆ time లో for a city like Warangal 4-5 crores is big money. Yes, 4-5 crores in 2006. సో దీంతో నేను 8-9 జంక్షన్స్ బాగా ఇంప్రూవ్మెంట్ చేశాను. హైమాస్ లైట్ అప్పుడే కొత్త కాన్సెప్ట్. హైమాస్ ఇప్పుడు అయితే మీ ప్రతి వీడియోలో హైమాస్. అప్పుడే మేము బయట నుంచి ఆర్డర్ చేసి దానికి ఇన్స్టాల్ చేసి దానికి ట్రాఫిక్ ఫ్లో స్టడీస్ చూసి, సో 6-7 జంక్షన్స్ మేము అట్లా ప్లాన్ చేసాము. తర్వాత డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, సో రకరకాలకి పబ్లిక్కి ఉపయోగం వచ్చిన యూటిలిటీస్, టాయిలెట్స్, బస్ స్టాప్స్. So this Fund Your City was what should I say the basis behind all these. So actually municipality ఇచ్చింది కానీ దాన్ని ఎక్కువ మంది క్యాచ్ చేయలేదు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. Yes, I think one of the few commissioners who must have implemented that opportunity. Particular గా ఆ విషయంలో మీకు పేరు వచ్చింది. And donors were very helpful అండి. చాలా మంది అప్పుడే బిజినెస్ హౌసెస్ బయట నుంచి కూడా, అంటే రోడ్ వైడనింగ్లో ఎక్కువ లీగల్ కేసెస్ రాలేదు. నేను కూడా చాలా మీటింగ్స్ పెట్టి ఒప్పించి పర్పస్ చెప్పి అవగాహన ఇచ్చి వాళ్ళకి అంటే ఆన్ బోర్డ్ తీసుకున్నా. రోడ్ వైడనింగ్ విషయంలో వరంగల్, కరీంనగర్ లో రెండు చోట్ల మీరే రోడ్ వైడనింగ్ అంటే ఒక రకంగా అంటే వాట్ షుడ్ ఐ సే, ఇట్ హెస్ బికమ్ అ కైండ్ ఆఫ్ మై ఓన్ స్టాంప్ అన్నమాట. Because every city or every town has a master plan. Yes. Right? So it is not that I want to widen the road. As per the plan, it is supposed to be so and so feet. Yes. So as a municipal commissioner, we should be implementing that master plan. Yeah. So since I told you I am a little bit of a perfectionist, I tend to go by the map, I tend to go by what it is. So some critical places where I felt that congestion undi, traffic choke అయిపోతున్నాయి. అచ్చా, వరంగల్లో ఇంకొక అడ్వాంటేజ్ అంటే మీకు NIT ఉంది, ఆ ఇంజనీరింగ్ చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో ఆ పిల్లలతోనే నేను ట్రాఫిక్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు మాకు హెల్ప్ చేశారు. చాలా మంది పిల్లలు వచ్చి ఆ థియరిటికల్ స్టడీస్ చేసి మాకు డేటా ఇచ్చారు. కానీ ఆపోజిషన్ రాలేదా? చాలా వచ్చింది అండి. దోస్ ఆర్ వెరీ టఫ్ ఆపోజిషన్ పార్టీస్ నుంచి, లోకల్స్ నుంచి. yes,
లోకల్స్ నుంచి ఎవరికి బిజినెస్. ఇప్పుడు మీరు ఆ రోడ్ వైడనింగ్ చేసిన ప్లేసెస్ ఇప్పుడు మీరు వెళ్ళారా? వెళ్ళిన తర్వాత చాలాసారి నేను మధ్య మధ్యలో ఫీల్డ్లో తిరిగేటప్పుడు నేను కొంచెం చూసా. ఇప్పుడు చిన్న కనపడితే అప్పుడే పెద్ద పెద్ద ఐ యూజ్డ్ టు థింక్ ఓ ఐ వైడెండ్ సో మచ్. నౌ వెన్ ఐ గో ఐ ఫీల్ అరే ఇట్ ఇస్ సో స్మాల్ అగైన్. సో అంటే ట్రాఫిక్ హెస్ ఇంక్రీజ్డ్ బట్ దిస్ వాజ్ ఆల్ డన్ 10 years 15 years బ్యాక్. ఓకే, కరీంనగర్లో కూడా చేశారు. కరీంనగర్ ఆల్సో 100 feet road, Kaman we tried, then few other junctions we tried. వరంగల్ ఎక్స్పీరియన్సెస్తో నేర్చుకుంటూ మళ్ళీ కరీంనగర్లో నేను ట్రై చేశాను. అక్కడ కూడా వచ్చిందా? కరీంనగర్లో కూడా వచ్చిందా ఆపోజిషన్? కరీంనగర్లో అంత ఎక్కువ రెసిస్టెన్స్ లేదు, బాగా ఇంట్రెస్టెడ్ సిటీ. వరంగల్లో కూడా అండి నేను అట్లా కంపేర్ చేయట్లే, కానీ వరంగల్లో ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ అది, అందుకే కొంచెం ఉండింది. బట్ కరీంనగర్లో ఇంకా స్మూత్. ఆఫ్ కోర్స్ కోర్ట్ కేసెస్ కొన్ని వచ్చినాయి, చాలా మంది వేశారు. నేను దాదాపు 2-3 years కరీంనగర్ పోస్టింగ్ అయినాక కూడా కోర్టుకి అపేర్ అయ్యాను. ఎస్, పర్సనల్ హియరింగ్స్ కి వెళ్ళాను. అంటే పబ్లిక్ పర్పస్ కాబట్టి ఎందుకు దీనిలో వచ్చేది నాకేముంది, కోర్టుకు నేను ఎందుకు అపేర్ కావాలి? పార్ట్ ఆఫ్ ద జాబ్ అండి. ద డే యూ డిసైడ్ యూ విల్ డూ ద వైడనింగ్, యూ నో దట్ ఆల్ దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్, కాన్సిక్వెన్సెస్. ఎస్, సో ఐ వాస్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఏమన్నా అంటే కోర్టులో ఏమైనా మీకు నెగటివ్గా అట్లా ఏమైనా వచ్చింది? చెప్తారు 1-2 సారి కొన్ని సందర్భాల్లో వాళ్ళు పర్సనల్ చెప్తారు ఆఫీసర్స్ మీద. అది కొంచెం జ్యుడిషియల్ ప్రాసెస్కి మనం అప్పుడే వీ హ్యావ్ టు రిమైండ్ దట్ వీఆర్ నాట్ డూయింగ్ ఫర్ అవర్ హౌస్, వీఆర్ డూయింగ్ ఫర్ పబ్లిక్ పర్పస్. ల్యాండ్ అక్విజిషన్ విషయంలో చాలా సివిల్ సర్వెంట్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కదా? ఎస్, రీసెంట్లీ స్పెషలీ ఆ ట్రెండ్ ఎక్కువ అయింది. బాగా పర్సనల్ కాన్సిక్వెన్సెస్ పెడుతున్నారు. కొన్ని అరెస్ట్, కొన్ని కేసెస్లో బాగా అంటే పర్సనల్ ఇబ్బందికి వస్తున్నారు. బెస్ట్ ఆఫీసర్స్, వాళ్ళకి వేరే ఏం ఇంటెన్షన్ లేదు, ఓన్లీ పబ్లిక్ పర్పస్కి వాళ్ళ డ్యూటీ వరకు వాళ్ళు సీమిత అవుతున్నారు. కానీ కొంచెం పర్సనల్ ఇష్యూస్ ఎట్లా బ్యాలెన్స్ చేయాలి? ఒకవైపు ఆస్తి హక్కు, ప్రాపర్టీ మీద రైట్, రెండోది పబ్లిక్ గుడ్ బెనిఫిట్. ఎట్లా బ్యాలెన్స్ చేయాలి దీన్ని? అంటే ఎక్కడ ల్యాండ్ అక్విజిషన్ అయినా దెర్ విల్ బి ఇష్యూ. ఆపోజిషన్ లో ఉన్న వాళ్ళు ల్యాండ్ అక్వైర్ చేయొద్దు అంటారు. మీరన్నా మాస్టర్ ప్లాన్ ఇష్యూస్, జగిత్యాలలో మాస్టర్ ప్లాన్ గురించి ఇష్యూ అయింది, కామారెడ్డి మాస్టర్ ప్లాన్ గురించి. ఎగ్జాక్ట్లీ, అంటే ఐ ఫీల్ అండి ద బెస్ట్ అప్రోచ్ ఈజ్ కాన్సెన్సస్. మనం ఏదో కూలకొట్టి నోటీసెస్ పెట్టి బెదిరించి వాళ్ళకి రోడ్డు మీద ఎక్కించి అది అయితే స్ట్రాటజీ కాదు. చాలా వరకు 99-100% కాన్సెన్సస్కి ట్రై చేయాలి. అండ్ ఐ థింక్ మోస్ట్ ఆఫీసర్స్ ట్రై ఫర్ దట్. ఎక్కడ నిజంగా వేరే ఆప్షన్ లేదు అక్కడే కొంచెం ఫోర్స్ చూపించాల్సిన వస్తుంది. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జాబ్ అండి. అండ్ సమ్వేర్ పబ్లిక్ గుడ్ అండ్ ప్రైవేట్ ఇంట్రెస్ట్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్. చాలా డెవలప్డ్ కంట్రీస్లో, చాలా డెవలప్డ్ సిటీస్లో ఆఫ్ ద వరల్డ్లో పబ్లిక్ పర్పస్ ఎప్పుడైనా టాప్లో ప్రాధాన్యత ఇచ్చిన సిటీస్లోనే అటువంటి డెవలప్మెంట్స్ కూడా మేము చూస్తాం. ఎస్. సో మీ అంటే ఐఏఎస్ ఆఫీసర్ అంటే కలెక్టర్ అన్నది ఒక ముద్ర పడిపోతుంది. ఇప్పుడంటే 2-3 yearsకే కలెక్టర్ అవుతున్నారు, చిన్న డిస్ట్రిక్ట్స్ అయ్యాయి కాబట్టి. సో మీరు దాదాపు 9 years 10 years తర్వాత కదా? నేను కూడా ఒక 4.5-5 years అంటే టోటల్ కలెక్టర్షిప్ కరీంనగర్ ప్లస్ సర్వీస్ లో ఎక్కువ ఫీల్డ్. నేనది సివిల్ సర్వెంట్ గా అయిన తర్వాత 3-4 years కి ఇప్పుడు కలెక్టర్ అవుతున్నారు బికాస్ ఆఫ్ చిన్న జిల్లాల వల్ల. మీకు 10 years తర్వాత కలెక్టర్. నాకు వచ్చింది 11th year లో. 11th year కరీంనగర్ కలెక్టర్ ఫస్ట్. మా కలెక్టర్ యాక్చువల్, ఎందుకంటే నాది యునైటెడ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అప్పట్లో, ధర్మపురి, ఇప్పుడు జగిత్యాల జిల్లాలో ఉంది. సో నేను అప్పుడు ఢిల్లీలో ఉండేవాడిని, టాబ్లెట్ చదివేవాడిని నా ఓన్ డిస్ట్రిక్ట్ కాబట్టి. మీకు సంబంధించిన వార్తలు ఫస్ట్ పేజ్లో చాలా వచ్చాయి. సో కరీంనగర్ కలెక్టర్గా అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాను కాబట్టి మీకు కితాబ్ ఇవ్వచ్చలేదు, కానీ ఇప్పటికే కరీంనగర్ పబ్లిక్ గుర్తుపెట్టుకుంటారు కలెక్టర్ అంటే స్మితా సబర్వాల్ అని చెప్పి. యూ మేడ్ ఏ మార్క్. ఎట్లా ఉంది ఆ జర్నీ అంటే కరీంనగర్ కలెక్టర్గా 3 years? అంటే ఇట్ వాజ్ మై ఫస్ట్ డిస్ట్రిక్ట్ యాజ్ అ కలెక్టర్. అండ్ డెఫినెట్లీ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ డ్రీమ్స్. ఇది చేయాలి, అది చేయాలి. సో ఐ వాజ్ వర్కింగ్ 24/7. యాక్చువల్లీ దట్ వాజ్ వన్ ఆఫ్ ది బిజియెస్ట్ పీరియడ్స్ ఆఫ్ మై లైఫ్. I wanted to make good infrastructure. I wanted to improve the town, city. మనకు ఇప్పుడు అయితే సిటీలోకి వచ్చింది, అప్పుడే కొంచెం చిన్న సబర్బన్ టౌన్. మున్సిపల్ కార్పొరేషన్ అయింది కదా రాజశేఖర్ టైంలో. Yes, Karimnagar was a municipal corporation, but it had that slightly suburban kind of a look. So when I joined Karimnagar, it was my first district as collector, and I had many dreams.
I wanted to improve Karimnagar town. I wanted to tour every mandal, every village. చాలా పెద్ద డిస్ట్రిక్ట్ యునైటెడ్ కరీంనగర్ అప్పుడే యునైటెడ్ డిస్ట్రిక్ట్ అంటే చాలా పెద్ద డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఐ థింక్ 5-6 జిల్లా ఉంది కరీంనగర్, అప్పుడు ఒకటే జిల్లా. సో భూపాలపల్లి, సిరిసిల్ల, పెద్దపల్లి, ఈ సైడ్ అయితే వరంగల్, జగిత్యాల డిస్ట్రిక్ట్ అయింది, సిరిసిల్ల సో ఆల్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్స్, వన్ సింగిల్ డిస్ట్రిక్ట్. సో ఐ యూస్ టు టూర్ అ లాట్ అండి. నేను డైలీ దాదాపు 1-2 గ్రామాలు టచ్ చేసేవాడు అప్పుడే. అండ్ నేను ఆ రోజులు అయితే ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా ఐ రిమెంబర్, బికాజ్ దాట్ ఇమోషన్, దాట్ హ్యాపీనెస్ అండ్ ద డైరెక్ట్ కనెక్ట్ విత్ పబ్లిక్, that is something else. I am thankful to God I got that opportunity. సో నాకు అప్పుడే కొన్ని ప్రయారిటీస్ కూడా బాగా క్లారిటీ ఉండింది. హెల్త్ మీద పని చేయాలి, ఎస్పెషలీ పేద మహిళలకి మంచి సౌకర్యాలు మేము ఏర్పాటు చేయాలి హాస్పిటల్స్లో, మన ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో. అండ్ ఎడ్యుకేషన్ మీద నేను బాగా ఫోకస్ చేసేవాడు. గవర్నమెంట్ స్కూల్స్కి పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ సిస్టమ్ పెట్టానండి. సో ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ ఫ్రమ్ ప్రైమరీ టు హై స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్స్ వరకు మనము మానిటరింగ్ కోసం, అంటే నేను ఇంత పెద్ద జిల్లా కదా, ఇంత వెయ్యి స్కూల్స్ ఉన్నాయి, మళ్ళీ ఎక్కడ చూడాలి, ఎక్కడ ఉంది ప్రాబ్లం అంటే ఆ పర్ఫార్మెన్స్ మానిటరింగ్ సిస్టమ్ అని నేను ఫస్ట్ టైం ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయించాను. ఆ ప్రతి స్కూల్కి ఎట్లా ఉంది సబ్జెక్ట్ వైజ్ గ్రేడింగ్ చేసి నేను హెడ్ మాస్టర్స్తో డైరెక్ట్ రివ్యూస్ చేసేవాడు. ఆ టైంలో ఇనిషియలీ దే వర్ నాట్ వెరీ హ్యాపీ. మై ఫాదర్ ఈస్ ఆల్సో టీచర్, హి వాస్ వెరీ డెడికేటెడ్ టీచర్. ఐ సీ. మా ఇంట్లో కూడా మీ ఫోటో ఉంటుంది, మా ఫాదర్ కి మీరు ఉత్తమ ఉపాధ్యాయుడిగా సన్మానం చేస్తారు. నో, ఐ వాజ్ వెరీ మచ్ మోటివేటింగ్ దెమ్ అండి. నేను ఎప్పుడో చెప్పేవాడు రివ్యూస్లో, మీ మీద ఏదో నేను ఫాల్ట్ చేయాలి లేకపోతే మీకు అడగాలనేది, మీరు తప్పు అనేది నా ఉద్దేశం అది కాదు, ఆ పిల్లల భవిష్యత్తు బాగుండాలి. సో హెడ్ మాస్టర్స్ నుంచి వచ్చిందా రెసిస్టెన్స్? ఎస్ ఇనిషియల్ డేస్. తర్వాత కరీంనగర్కి రిజల్ట్స్ కొంచెం ఇంప్రూవ్ అయింది. ఎస్ఎస్సి రిజల్ట్స్ ఇంప్రూవ్ అయింది. సో అప్పుడే అది కలెక్టివ్ గా చాలా స్పిరిట్ వచ్చింది. కానీ మీ తర్వాత 16-17 లో స్టేట్ టాప్ అయింది ఆ టైం లో చేసిన మేబీ ఫౌండేషన్. yes we had started many things and at that time remedial classes, తర్వాత ఒక 334 తర్వాత ఈ స్పెషల్ క్లాసెస్ అండ్ ఫుడ్. ఆ పిల్లలకి యాక్చువల్లీ నేను సర్వే చేసేటప్పుడు నాకు తెలిసింది ఆ విషయము. మార్నింగ్ నుంచి వాళ్ళ ఆకలిగా ఉంటాడు, అసలుగా ఏం తినడు. ఫుడ్ టిఫిన్ ఫర్ దీస్ కిడ్స్ ఆఫ్టర్ 3:34 in the evening we used to organize some small hot snacks. ఉప్మా కానీ ఆ లోకల్ వాళ్ళు ఏం తినొచ్చు, అది తిన్నాక వాళ్ళు మళ్ళీ చదవాలి స్పెషల్ క్లాసెస్. సో ఇలాంటి చిన్న చిన్న అంటే బాగా అందరూ ఓన్ అప్ చేసి చాలా మంచి నాకు సపోర్ట్ వచ్చిందండి. ఇప్పుడే తీసుకుంటున్నారు. అప్పుడే అంత కాన్సెప్ట్ లేదు. సో అట్లా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నేను కొన్ని అట్లా ట్రై చేశాను. తర్వాత హాస్టల్స్కి నేను అప్పుడే స్కైప్ పెట్టించానండి, కంప్యూటర్స్ ద్వారా డైరెక్ట్ మాట్లాడడం. సో డైలీ ఇట్ వాజ్ స్కైప్ కదా ఫస్ట్ టైం. అండ్ హాస్టల్ కిడ్స్ యూస్ టు బి సో ఎక్సైటెడ్. 3:34 అయింది అంటే కలెక్టర్ అమ్మ ఇప్పుడు ఫోన్ చేస్తారు, మేము అందరు చెప్తాము, షీ విల్ ఆస్క్ ఎవ్రీథింగ్. సో డైలీ ఐ యూస్ టు ఇంటరాక్ట్ విత్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్, హాస్టల్, స్పెషలీ మన బాలిక ఈ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, కేజీబీస్. సో ఎక్కడెక్కడ కొంచెం చాలా వల్నరబుల్ పీపుల్ ఉన్నారు, నేను బాగా ప్రయత్నం చేసి రీచ్ అవుట్ అవ్వడానికి నేను మెజర్స్ తీసుకున్నాను. స్కైప్ టెక్నాలజీ అప్పుడే యూజ్ చేశాను, జస్ట్ స్టార్ట్ అయింది అప్పుడప్పుడే 2010-11 ఇట్ జస్ట్ స్టార్ట్. స్కైప్ ద్వారా స్కూల్స్ లో కూడా చూసారా ఎట్లా ఉంది అక్కడ సిచ్యువేషన్? స్కూల్స్ చూసానండి, హాస్టల్స్, స్పెషల్లీ హాస్టల్స్, రెసిడెన్షియల్ హాస్టల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్. ముందు మళ్ళీ అక్కడ కూడా రెసిస్టెన్స్ వచ్చింది. ఈ మేడం ఏం చేస్తున్నది, డైలీ అడుగుతున్నారు, మీరు ఏ టైంకి చేరారు, ఏం చేశారు. మళ్ళీ అప్పుడప్పుడే పేషెంట్స్ ఉంటే పేషెంట్స్ కూడా ఒక 2 సారి అడిగాను, ఎలా ఉంది అంటే డైరెక్ట్లీ అట్లా అనకుండా, ఎలా ఉన్నారు ఈరోజు, మీ డాక్టర్ గారు బాగున్నారండి, మీకు బాగా చూస్తున్నావా, అట్లా జస్ట్ ఫ్రెండ్లీగా. సో ఆ మెసేజ్ పోయింది, ఆమె ఎప్పుడైనా ఏ టైంలో కానీ ఫోన్ చేయొచ్చు. సో దీంతో కొంచెం అంటే ఐ డోంట్ సే ఎవ్రీథింగ్ ఇంప్రూవ్డ్, బట్ ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఒక మాట. అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. కలెక్టర్ మేడం ఒక్కరు కాకుండా
కింద స్థాయి నుంచి ప్రతి ఒక్క హైరార్కీలో అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉందని ఒక ఫీలింగ్ నేను ట్రై చేశానండి. ఓకే. యా. సో అమ్మ లాలన స్కీమ్ ఎట్లా వచ్చింది? అమ్మ లాలన యాక్చువల్లీ నేను 2-3 సందర్భాల్లో కొన్ని అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి చాలా బ్యాడ్ కేసెస్ విన్నానండి. వాళ్ళు సిజేరియన్ చేసి వాళ్ళకి ఆర్గన్స్ కూడా దొంగ చేశారు. గర్భసంచి ఆపరేషన్ అన్నది చేసేవాడు ఎస్పెషల్లీ కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో అవసరం లేకుండా ఇన్ ఎంటైర్ ఐ వాస్ షాక్డ్ టు నో ద స్టాటిస్టిక్స్. Karimnagar was having the highest section of cesarean sections in the world. Yes. India మర్చిపోండి. Yes. In world it was the highest percentage అంట. Yes. 90-95% మహిళలకి సిజేరియన్ సెక్షన్స్ చేసేవాడు. Yes. సో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి కొంచెం నేను సరే మనం అంతా గవర్నమెంట్ ఫెసిలిటీస్లో చేస్తే ఎటువంటి అన్నెసెసరీ చేయడు అనేది ప్రయత్నాలతో కొన్ని సిస్టమ్స్ పెట్టాము. దీంతో ఈ అమ్మలాల కాన్సెప్ట్ స్టార్ట్ అయింది అప్పుడే. ఓకే. yes. సో దానికి ప్రధానమంత్రి అవార్డు కూడా అంటే అది నామినేషన్ కి గవర్నమెంట్ అప్పుడే పంపించారు. అవార్డ్ రాలేదు. నో, ఇట్ వాజ్ నామినేటెడ్ యాజ్ వన్ ఆఫ్ ద బెటర్. బట్ ఎంఎంఆర్ ఐఎంఆర్ లో రికార్డెడ్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. మోర్టాలిటీ రేట్స్ అంటే చాలా స్పెషల్లీ కొన్ని మా ప్రాంతాల్లో ధర్మపురి, పెద్దపల్లి అలాంటి ప్లేసెస్లో కూడా మంత్ని ఈ మెటర్నల్ అండ్ చైల్డ్ మోర్టాలిటీ బోత్ రేట్స్ హ్యావ్ స్లైట్లీ ఇంప్రూవ్డ్. సో మీరు అప్పుడే సిజేరియన్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు 10-11 years బ్యాక్. తగ్గిందా మేడం? అంటే మీరు చెప్పిన తర్వాత ఈ ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ అట్లా చేయడం అంటే ఇది అంతా ఒక కాలం వరకు మనం సిస్టమ్స్ ఎంత టైట్ చేస్తామో ఒక కాలం వరకు వర్క్ అవుతుంది. దీని తర్వాత మనం వదిలేస్తే మళ్ళీ ఇట్ గోస్ బ్యాక్ టు స్క్వేర్ వన్. సో ఐ డోంట్ క్లెయిమ్ దట్ ఇట్ హస్ కాజ్ సమ్ లాస్ట్ పబ్లిక్ లో అయితే అవేర్నెస్ వచ్చింది. కొంచెం అవేర్నెస్ అయితే ఐ హోప్ అనవసరమైన సిజేరియన్ వద్దు అని. ఇప్పుడైతే చాలా మంది నాకు తెలిసి ఇప్పుడు కొంచెం చదువుకున్న వాళ్ళైతే వద్దు సిజేరియన్ వద్దు అన్న. ఎస్. తర్వాత ఆల్సో ఒక 4-5 years వరకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి రావాలి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కూడా మంచి సర్వీస్ వస్తుంది అనేది ఒక థాట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. సో 3 years tenure. Almost 3 years, yeah, close to 3 years. తర్వాత మెదక్ కలెక్టర్ గా ట్రాన్స్ఫర్. Yes, I was collector Medak also for some time. Yeah. సో మెదక్ కలెక్టర్ గా ఉన్నప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడే ఎగ్జాక్ట్లీ పీక్ పీరియడ్ ఇష్యూస్ వచ్చిన తర్వాత అందరు స్మితా సబర్వాల్ అందరికి ఎట్లా నోటెడ్ అయ్యారంటే అమరులకు సన్మానం చేస్తూ అమరవీరులకు సంబంధించి ఫ్యామిలీస్ సందర్భంగా ఏడవడం. ఇది అప్పుడున్న సోషల్ మీడియాలో అనుకోండి, టీవీలో హైలైట్ న్యూస్ అయింది. అవునండి. యా, యాక్చువల్లీ ఆఫ్ కోర్స్ చాలా మందికి దీని మీద చాలా ఒపీనియన్స్ ఉన్నాయి. బట్ ఇట్ వాస్ జస్ట్ ఫర్ మీ. కొంతమంది కావాలని చేశారు అంటారు. అవునండి, అది కూడా తర్వాత విన్నాను. కావాలని ఎవరు ఏడుస్తారు కావాలని, అది కూడా కలెక్టర్ ఏడుస్తారు లేదు, అది ఒక్క సందర్భం అట్లా ఉన్నింది. వాడికి పిల్లలు అంటే 15-year-old 16-year-old బాయ్స్ అనమాట. ఆ మదర్స్ ఆ ఫొటోస్ ఇట్లా పట్టుకుంటూ వారు ఏడుస్తున్నారు. నేను కూడా ఒక మదర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో ఆ కొంచెం ఆ సెంటిమెంట్ చూసి వాళ్ళకి హావభావ చూసుకుంటూ నాకు కొంచెం నీళ్ళు వచ్చింది. అది మీడియా వాళ్ళు బాగా క్యాప్చర్ చేసి ఫుల్ డే ప్లే చేశారంట. అది నాకు తెలియదు. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్న వాళ్ళు అందరు కూడా అది హార్ట్ లో టచ్ అయింది. See, I did it as a genuine feeling as a mother. Number 1. Number 2, నేను కూడా ఒక ఆ టైం అంటే 2014 కదా, దాదాపు 6-7 years నుంచి కంటిన్యూస్లీ తెలంగాణ యాజిటేషన్ చూసిన, అది కూడా ఫీల్డ్ లెవెల్లో. తెలంగాణ స్టేట్హుడ్ కు మీరు సపోర్ట్? వెరీ మచ్. ఎందుకంటే మీరు though you are Bengali, burn and brought up here. You see, Bengalis are also by nature agitationists. Yes. They are little revolutionary inside. Yes. So ఎక్కడ ఏదో అన్యాయాలు చూస్తే వాళ్ళు కూడా కొంచెం they are not very సో తెలంగాణ రాష్ట్ర డిమాండ్ లో న్యాయం ఉందని మీరు కూడా అనుకున్నారు? ఆఫ్ కోర్స్ అండి, ఆఫ్ కోర్స్. మిగతా అందరూ ఎట్లా సెలబ్రేషన్ లో అందరూ పడిపోయారు, నేను కూడా అట్లా లోపల నుంచి ఫీల్ అయ్యి సంతోషం నాకు కూడా వచ్చింది కదా. నేను అంటే నేను కరీంనగర్ లో తిరిగేటప్పుడు ఆ సమ్మె పీక్ లో ఉంది, సకల జన సమ్మె. అప్పుడే ఒక్కటి బండి అలౌ చేసేవాడు కాదు పబ్లిక్. నాకే 3 years వాళ్ళు ఫ్రీడమ్ గా మొత్తం నేను కరీంనగర్ తిరిగాను. నాకు ఎవ్వరు ఎక్కడ ఏం చెప్పలే, ఆపలేదు. ఎందుకంటే వాళ్ళు మా కలెక్టర్ అనేది నాకు ఓన్ అప్ చేసుకునేవారు. సో వై షుడ్ ఐ నాట్ సెలబ్రేట్ వెన్ దే గెట్ దేర్ సెంటిమెంట్.
ఐ యూస్ టు గో టు స్కూల్స్. నేను చిన్నపిల్లలకి అక్కడే తిట్టేవాడు, మీరు ఎందుకు స్కూల్ బంక్ చేస్తున్నారు, మళ్ళీ స్కూల్కి రావట్లేదు, టీచర్స్ రావట్లేదు, హెడ్ మాస్టర్స్ రావట్లేదు అంటే జై తెలంగాణ అనేవారు. సో ఐ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ వెరీ క్లోజ్. సో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద హోల్ ప్రాసెస్. దట్ ఈస్ ద హోల్. అంటే అంతకుముందు విశాఖపట్నంలో పనిచేశారు, తర్వాత ఇక్కడ వరంగల్లో పనిచేశారు. అంటే ఇది జస్టిఫైడ్ డిమాండ్ అని ఎప్పుడు అనిపించింది మీకు, ఏ టైంలో? అంటే నేను కరీంనగర్లో ఉన్నప్పుడు అండి. ఎగ్జాక్ట్లీ మీరు మలిదశ తెలంగాణ ఉద్యమం మీరు సివిల్ సర్వెంట్ అయినప్పుడు 2001 నుంచి స్టార్ట్ అయింది. అవునవును. సో కరీంనగర్లో ఉన్నప్పుడు ఈ డిమాండ్ లో ఎంతో కొంత న్యాయం ఉంది, పబ్లిక్ ఆస్పిరేషన్ ఉందని అనిపించింది. I thought so because I felt on very small issues, fertilizer supply, then certain very core issues అంత మాకి ఫోకస్ లేదు ఆ జిల్లాకి. ఎడ్యుకేషన్ లో, హెల్త్ లో కొంచెం అది సరే, అది కామన్ ఉండొచ్చు, కానీ కొన్ని నిత్యావసరాలకి ఆ ప్రయారిటీ అనేది ఆ ప్రాంతంకి రావట్లేదని నాకు కూడా ఫీలింగ్ వచ్చింది. సో తర్వాత అది కామన్ పబ్లిక్ సెంటిమెంట్, హూ am I to like or dislike? You see, it's a public sentiment. It's a democratic process. If your parliament is agreeing and parliament is saying today Telangana is a new state, as a IAS officer I have to respect that decision and be part of the new state. So that was my sentiment. సో అది అమరవీరులకు కుటుంబాలకి చేస్తున్నప్పుడు కూడా అది కూడా న్యాచురల్ గా అప్పుడు 100% న్యాచురల్. తర్వాత అనిపించింది ఎందుకు ఏడ్చాను నేను ఏడవకూడదు సివిల్ సర్వెంట్. 2 days కొంచెం రిగ్రెట్ బికాజ్ ఐ సా దట్ దే ఆర్ స్పిన్నింగ్ ఇన్ డిఫరెంట్ వే. అంటే పాజిటివ్ ఉన్న నెగటివ్ కూడా, నెగటివ్ ఎక్కువ అయింది కూడా. ఐ డోంట్ నో, అంటే ఏదో ఆమె పొలిటికల్ కోసం చేసింది, షీ వాంటెడ్ టు గో టు CMO, ఏదో రకరకాలకి, ఐ డోంట్ నో. సీఎంఓకి వెళ్ళిన తర్వాత అన్నారా? సీఎంఓకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది ఎక్కువ ఆ స్టోరీ ఎక్కువ ప్లే చేశారు. ఆమె ఎందుకు సీఎంఓకి వచ్చింది అంటే అప్పుడే ఏడ్చింది కాబట్టి వచ్చిందంట. ఆమె ఏం పని చేయలేదు, ఒకటి ఏడ్చింది కాబట్టి సీఎంఓకి. అంటే ఐఎమ్ సేయింగ్ ఆన్ ఎ లైటర్ నోట్, there were some channels who were trying to show that because I have shown some sentiment, therefore I have been selected. That I didn't like, because I believe I have a good body of work behind me to be selected. కరీంనగర్ లో, మెదక్ లో చేసిన వర్క్ దాని ముందు కూడా అండి 2001 నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. నాకు ఇప్పుడు కూడా కర్నూలు నుంచి, కడప నుంచి, చిత్తూరు నుంచి, విశాఖపట్నం నుంచి నాకు డైలీ మెసేజెస్ వస్తాయి. ఆ టైంలో వాళ్ళ మెమరీస్ రీకలెక్ట్ చేసుకుంటారు. అప్పుడే చేసిన మంచి పనులకి మాకు ఇప్పుడు ఏదో దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్, అది వాళ్ళు గుర్తుపడతారు అప్పుడప్పుడే. బెస్ట్ కాంప్లిమెంట్ ఏంది మేడం ఇంతవరకు మీరు రిసీవ్ చేసుకున్న దానిలో? అంటే ఐ కాంట్ కంపేర్, ఎవ్రీ డిస్ట్రిక్ట్ హ్యాస్ గివెన్ మీ సో మచ్ లవ్. యాక్చువల్లీ నాకు అప్పుడే అర్థం, అంటే ఆ ఎగ్జాక్ట్ తెలుగు పదాలకి నాకు అప్పుడే అంత క్లారిటీ లేదు, కానీ నాకు ఎక్కడ పోతే ఆడపడుచు అనేది పిలిచేవాడు. మా ఆడపడుచు అని. సో ఎక్కడో నా ఫేర్వెల్స్లో అలాంటి సెంటిమెంట్ నేను చూశాను. సో ఐ ట్రూలీ బిలాంగ్ టు దెమ్ అండ్ దే ట్రూలీ ఓన్ మీ అప్. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇన్ మై కెరియర్ వెరెవర్ ఇట్ ఈస్. సో సీఎంఓలోకి వెళ్ళడం టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ కెరీర్. Yes, and that was a big surprise. ఎట్లా మన కేసీఆర్ గారితో ఫస్ట్ ఎట్లా పరిచయం? మెదక్ కలెక్టర్ గా ఉండగానా? Yes, I was of course in Medak. And తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత నాకు GAD నుంచి, మా GAD జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది, సేయింగ్ దట్ మేడం మీకే పోస్టింగ్ వస్తున్నాయి, మీరు బీ రెడీ టు, అంటే మాకు జనరల్గా చెప్తారు కదండి మనం ప్రిపరేషన్, మెంటల్ ప్రిపరేషన్ ఉండాలి అని. సో బీ రెడీ టు రిపోర్ట్ టు GAD టుమారో, యు ఆర్ గెటింగ్ పోస్టెడ్ టు హైదరాబాద్. CMO అని నాకు చెప్పలేదండి. సో సరే నాకు జిల్లా నుంచి మళ్ళీ హైదరాబాద్ వస్తుంది అని ఐ వాజ్ ఓకే, ఫీలింగ్ హ్యాపీ. దెన్ వెన్ ఆర్డర్స్ కేమ్ ఆల్సో ఐ వాజ్ లిటిల్ సర్ప్రైజ్ బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్. అండ్ CMO అంటే ఒక ఛాలెంజింగ్ కదా, మరి అటువంటి ఎక్స్పోజర్ ఉండాలి. నాకు ఫుల్ ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్, ఆల్ డిస్ట్రిక్ట్ ఎక్స్పీరియన్సెస్. సో నేను ఎట్లా CMOలో హైదరాబాద్ లో ఒక్కటే నాకు స్టింట్ అండి, జాయింట్ కలెక్టర్, అది కూడా ఫీల్డ్ పోస్టింగ్. జాయింట్ కలెక్టర్ హైదరాబాద్. నేను ఇంకా ఏం చేయలే హైదరాబాద్ లో, అంత నేను జిల్లా ఎక్స్పీరియన్స్. సో నాకెందుకు CMO కానీ నాకు చిన్న లేదండి, ఎప్పుడు లేదు. మెదక్ కలెక్టర్ కదా, ఆయన ఓన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కదా, అప్పుడు మాట్లాడేవాళ్ళ అంటే ఏదన్నా? అంటే అప్పుడే సార్ ఒక్కసారి ఓన్లీ నామినేషన్ ఫైల్ చేయడానికి వచ్చారు. మనం అప్పుడు ఎలక్షన్స్ కదా, ఎలక్షన్ ఇయర్ 2014 అది. సో ఎలక్షన్ ఇయర్ ఐ వాజ్ రిటర్నింగ్. Yes, he came to file nomination, that's all.
ఓకే దట్స్ ఆల్. దెర్ ఇస్ నో అదర్ ఇంటరాక్షన్ విత్ కేసీఆర్ సార్ బిఫోర్ దట్. అంతకుముందు ఏం నెవర్ నెవర్ పరిచయం లేదు. ఓకే. సో ఆ ఫోటోనే నాకు తెలిసి మీకు రిటర్నింగ్ ఆఫీసర్ కూర్చొని ఉండాలి కదా. అవును, వాళ్ళు పేపర్స్ ఇస్తారు కదా, నేను తీసుకోవడం అంతే, ఇంకా ఏ ఇంటరాక్షన్ లేదు. అండ్ నాకు ఎప్పుడు కేసీఆర్ గారు ఫోన్ కూడా చేయలేదు. ఓకే. నెవర్. ఇన్ఫాక్ట్ వెన్ ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ సిఎంఓ దెన్ ఫస్ట్ టైం ఓకే సార్ చెప్పారు, మీరు తెలంగాణ ప్రాంతాల్లో మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఫీల్డ్ ఇష్యూస్ బాగా తెలుసు, కాబట్టి మీరు మా ఆఫీస్లో కొంచెం ఇన్పుట్స్ ఇస్తే చాలా బాగుంటుంది అని ఆ ఉద్దేశంతో సార్ నాకు సిఎంఓలో. ఓకే. సో పోస్టింగ్ వచ్చిన తర్వాత అప్పుడు ఫస్ట్ టైం మాట్లాడారు బికాజ్ ఆఫ్ వరంగల్, కరీంనగర్, మెదక్ ఇదంతా కూడా. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. నా కాస్ట్, నా కుటుంబము, నా బ్యాక్గ్రౌండ్ ఏం తెలియదు వారికి. ఓకే. ఓన్లీ బికాస్ ఆఫ్ మై వర్క్ ఐ థింక్ దే ప్రిఫర్డ్. కొద్దిమంది అట్లా విమర్శిస్తుంటే ఏమనిపిస్తుంది? ఏముంది దాంట్లో విమర్శన చెప్పండి? వర్క్ మీద ఇంపెక్ట్ చేయొద్దు ఆఫీసర్స్కి, ఓన్లీ కాస్ట్ మీద చేయాలా? So when you have a strong service record, what is the vimarshana? I want to know. So I was selected, I am the one of the few officers in India who has been selected only on one merit, and that is my pure 24-carat work in the field. Yeah. There is no other consideration, not my background, nor my caste, nor my any mentor or any political connection, and I stick by that. Okay. Yes. So CMOలోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 9 years. Yes. ఎట్లా ఉందా జర్నీ? అంటే దాని సంబంధించి అంటే పెద్ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ భరత్, పెద్ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఫీల్డ్ కి సిఎంఓకి చాలా డిఫరెన్స్. బికాజ్ ఫీల్డ్ లో మేము డైలీ ఇంటరాక్షన్ లో ఉంటాం కదా, పబ్లిక్ తో, తర్వాత ఆఫీసర్స్ తో. సో ఆ గ్రిప్ వేరే ఉంటుంది. సిఎంఓ అంటే యూ హ్యావ్ టు బ్యాలెన్స్ మెనీ ఇంట్రెస్ట్. ఫీల్డ్ కి కూడా డెలివరీ వెళ్ళాలి, స్టేట్ గవర్నమెంట్ ఏం పాలసీ నిర్ణయిస్తున్నది ఆ పాలసీకి మంచి రిజల్ట్స్ వెళ్ళాలి ఫీల్డ్కి. దట్ ఈస్ ద జాబ్. అంటే మన పర్సెప్షన్లో తేడా ఉంటుంది మేడం. గ్రాస్ రూట్లో ఒకటి అనుకుంటాం, ఇక్కడ పైన ఒకటి ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటారు, గ్రాస్ రూట్లోకి వెళ్ళి వేరే జరుగుతుంది. అంటే నా అక్కడే రోల్ ఒకటే ఉండింది. గ్రాస్ రూట్లో ఏం సక్సెస్ అవుతుంది ఆ ఇన్పుట్ వారికి చెప్పడం. ఓకే. గ్రాస్ రూట్లో ఇది సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది, ఇది ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అనేది ఆ ఫీల్డ్ ఇంపాక్ట్ ఏముంటుంది ఆ ఇన్పుట్స్ మనం కరెక్ట్గా చెప్పాల్సిందే. అప్పుడే మంచి పాలసీ తయారవుతుంది. ఆ పాలసీ 10 ప్రజలకి పనికి వచ్చిన పాలసీ ఉంటుంది. దట్ వాజ్ మై రోల్ ఇన్ సిఎంఓ. సో మీరు 9 years టెన్యూర్లో ప్రధానంగా మీ మీద విమర్శ ఏంటంటే హెలికాప్టర్స్ యూజ్ చేసుకున్నారు. స్మితా సబర్వాల్కు హెలికాప్టర్ అంటే మోస్ట్ పవర్ఫుల్ ఆఫీసర్ గా ఆమె చక్రం తిప్పారు. హెలికాప్టర్ వాడితే మోస్ట్ పవర్ఫుల్ అవుతారా? లేదండి, అట్లా ఏం లేదు. జనరల్ గా చీఫ్ మినిస్టర్ వాళ్ళు మాత్రమే వాడేదానికి సిఎంఓ మిషన్ భగీరథ పర్యవేక్షించింది కూడా హెలికాప్టర్ యూజ్ చేశారు. డైనమికే కాదు, పవర్ఫుల్ గా చక్రం తిప్పారు మొత్తం. See, this is all imagination, okay? Not only me, అప్పుడే ఉన్న సిఎస్, డీజీ, ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరూ హెలికాప్టర్స్ వాడారని కాదు. గవర్నమెంట్ ఒక ఆథరైజ్ చేసిన తర్వాత సో అండ్ సో టాస్క్ ఉంది, సో అండ్ సో వర్క్ ఉంది, అది ఎక్కడో అడవి ప్రాంతంలో ఉంటుంది, చాలా లోపల ఉంటుంది కొన్ని పాయింట్స్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ ఉన్నప్పుడు. మీరు 1 dayలో ఆ బెస్ట్ యూజ్ ఆఫ్ ద టైం చేయాలంటే సమ్ ఇంటర్వెన్షన్స్ గవర్నమెంట్ హెస్ ఆథరైజ్డ్. సో ఇన్ దాట్ రిగార్డ్ we have all gone for inspections. Okay. It is not for any personal show off. Okay. And not just me, you can go and check back all officers who were authorized to go for work. They have used the helicopter. Okay. So దీనికి ఇంత పెద్ద ప్రచారం ఏంటో నాకైతే ఇంకా అంటే గవర్నర్ కి హెలికాప్టర్ ఇవ్వలేదు. ఇంకా ఒకటి చెప్తాను, ఎన్నోసారి మేము హెలికాప్టర్స్ వాడాము, దానికంటే 100 times ఎక్కువ నేను రోడ్ మీద తిరిగాను. దానికి లెక్క ఉందా? మీరు అది హైలైట్ చేస్తారా? అర్ధరాత్రి కూడా మనం ఫీల్డ్ నుంచి కార్లో లేకపోతే వాట్ ఎవర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వీ హ్యావ్ గాన్ ఎవ్రీ డే ఆన్ ద ఫీల్డ్. సో రోడ్ ట్రావెల్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది జాబ్, బట్ యూ వాంట్ టు షో ఓన్లీ హెలికాప్టర్. అంటే ఇది ఎందుకు వచ్చింది అంటే సెకండ్ టర్మ్ లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్కి హెలికాప్టర్ ఇవ్వలేదు, భద్రాచలం ట్రైన్ లో బస్ లో వెళ్ళారు కదా, కానీ మీకు ఇవ్వడం వల్ల అంటే దెర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ గవర్నర్. దట్ ఈస్ నాట్ ట్రూ. That is not true. And like I said, not just me, at that point in time, chief secretaries, DGs, principal secretaries, whoever was given a particular task, they have been authorized to do the task, they have accordingly done. Nobody has done in personal capacity. No.
అదర్ దెన్ మిషన్ భగీరథ మీకు కేటాయించిన సబ్జెక్ట్స్ లో అంటే సీఎంఓలో కేటాయించిన సబ్జెక్ట్ లో సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ప్రతి సబ్జెక్ట్ లో నాకు సాటిస్ఫాక్షన్ ఉంది ఫ్రాంక్లీ ఐఎమ్ సేయింగ్ బికాజ్ యూ ఆర్ హైలైటింగ్ ఓన్లీ డ్రింకింగ్ వాటర్ మిషన్ భగీరథ కానీ నేను చాలా సాటిస్ఫాక్షన్ నాకు ఇచ్చిన సబ్జెక్ట్ అయితే పంచాయత్ రాజ్. ఓకే, గ్రామాల్లో నేను ఎక్కువ తిరిగాను, బండిలో తిరిగాను, ఓకే కాలువలో తిరిగాను. సో పల్లె ప్రగతి అని మంచి ప్రోగ్రామ్కి బాగా రిజల్ట్స్ వచ్చింది. అప్పుడే ఆ స్కీమ్ పేరు వైకుంఠధామాలు అంటే చాలా అసెట్ క్రియేషన్స్ అయింది, పల్లె ప్రగతి వనాలు, మెనీ థింగ్స్ వర్ డన్. బేసిక్ శానిటేషన్ మీద, గ్రామాల పరిస్థితి మీద ఒక అవగాహన, ఒక యూనో వర్క్ అప్పుడే జరిగింది. ప్లాంటేషన్ మీద, ట్రీ ప్లాంటేషన్ మీద చాలా గ్రీనింగ్ జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ ది మెనీ టైమ్స్ వీ హ్యావ్ సూపర్వైజ్ దీస్ వర్క్స్. దెన్ హెల్త్ అండ్ న్యూట్రిషన్లో కూడా కొన్ని బాగా ఇంటర్వెన్షన్స్ జరిగినాయి. అప్పుడే కేసీఆర్ కిట్ అని అప్పుడే ఇచ్చారు గర్భిణీ స్త్రీలకి, కొంచెం హాస్పిటల్స్కి. మన అప్పుడే చెప్పిన కరీంనగర్ మోడల్కి కూడా కొంచెం యూనో అర్థం నేనైతే అటువంటి ఇన్పుట్స్ కూడా ఇచ్చాను అప్పుడే సీఎం గారికి. ఆ ఇన్పుట్స్ కూడా ఇచ్చాను, సార్ ఇలా కొంచెం పరిస్థితులు ఉన్నాయి. And then CM was also very sensitive about all these issues. So he has understood the field requirement. So చాలా మంది మీకు యంగ్ గర్ల్స్ ఫిమేల్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నట్టుంది మేడం. డ్రెస్సింగ్ గురించి కానీ కాస్ట్యూమ్ అటైర్ దీన్ని చాలా మంది ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నట్టున్నారు. అంటే ఆఫ్ కోర్స్ మీరందరూ యు ఆర్ టెలింగ్ మీ ఆల్ దీస్ థింగ్స్ బట్ ఐ హ్యావ్ ఆల్వేస్ ట్రైడ్ టు బీ మై సెల్ఫ్, దట్స్ ఇట్. ఏదో స్పెసిఫిక్ దానికి ప్లానింగ్ లేదు. నేను జనరలీ ఇండియన్ అటైర్లోనే ఉంటాను. ఇండియన్ అటైర్, ట్రెడిషనల్ అటైర్ ఉంటూనే చాలా మంది they like my personal style antunnava. Yes. Okay, no, I am very happy to see that kind of response because I want to promote Indian handlooms. Yeah, na comfort wear ante day one nunchi handlooms e. Okay, nenu dan promote kuda appude ante in my own way edo deeniki promotion ani lem ledu. As IAS officers we don't promote anything specifically, but handloom is something close to my heart. Post kuda chesinattunnaru kada handloom. Yes, handlooms I always post. Yeah, because you see it's a beautiful sector. చాలా లెగసీ మన కంట్రీలో ఉన్నటువంటి హ్యాండ్లూమ్ లెగసీ. ఆఫ్టర్ అగ్రికల్చర్ హ్యాండ్లూమ్ ఇస్ చాలా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది హ్యాండ్లూమ్. ఎగ్జాక్ట్లీ. అండ్ వాళ్ళకి ఇంకా మనం చాలా హైలైట్ చేయాల్సింది, వాళ్ళ లైఫ్ ఇంకా బాగా చేయాల్సిన ఉంది. బికాస్ వాళ్ళు నిజంగా చాలా టఫ్ కండిషన్స్ లో, అందుకే తెలుసు కదా చేనేత కార్మికులు. ఎప్పుడైనా మీరు పబ్లిక్ మధ్య వెళ్ళినప్పుడు కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటారా మీ డ్రెస్సింగ్ గురించి లేకపోతే దేని గురించి? పబ్లిక్ మధ్యలో అంత లేదు, మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ అట్లా లేదు. మీరే అంటున్నారని వింటున్నా, నాకైతే ఎవరు కాంప్లిమెంట్ ఇవ్వలేదు డైరెక్ట్లీ. ఐ డోంట్ నో, బట్ సోషల్ మీడియా yes I have joined. సోషల్ మీడియా సమయం చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు మీకు ఇన్‌స్టాగ్రామ్ లో గాని. I am very surprised to see and I am also very happy because you know it's nice to know that people are interested to know about you as a personality. They want to know about you. Yeah, so dress is one part of it, that's it. Yeah, నా తెలిసి బ్యూరోక్రాట్స్ లో ఎక్కువ హైయెస్ట్ ఫాలోవర్స్ ఉంది మీకే అనుకుంటా. I don't know అండి, మిగతా వాళ్ళకి నేను అంత ట్విట్టర్ లో గానీ ఇన్‌స్టాగ్రామ్ లో గానీ రెస్పాన్స్ ఆల్సో నాట్ ఓన్లీ ఫాలోవర్స్ అంటే ఇప్పుడు ఇన్ఆర్గానిక్ కూడా మనం చేయొచ్చు, బట్ రెస్పాన్స్ కూడా అదే విధంగా ఉంటుంది. అంటే నేను ఒక్కటే నమ్ముతాను, మీకు రియల్ లైఫ్ లో ఎటువంటి నిజ అంటే వాట్ ఎవర్ ఈస్ ది యాక్చువల్ యూ ఇన్ రియల్ లైఫ్, that is what social media reflects back to you. Okay, so వాళ్ళకి ఎక్కడో కొంచెం అంటే నేను చాలా యంగ్ గర్ల్స్ నుంచి తర్వాత వాళ్ళ మదర్స్ నుంచి అప్పుడప్పుడే వింటూ ఉంటాం, మేము ఎప్పుడో మా పిల్లలకి చెప్తాము మీలాంటి ఉండాలి. సో మేబీ దే సీ అన్ ఆస్పిరేషనల్ కెరియర్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే మా పిల్లలు కూడా అలా ఉండాలి, అట్లా మంచి పని చెయ్యాలి అనేది ఒక ఆస్పిరేషన్ ఉంది మదర్స్ లో, పాత వాళ్ళు ఆ పాత తరంలో. సో ఇటువంటి ఫాలోవర్షిప్ నాకు ఎక్కువ ఉంది. ఈ సినిమా స్టార్ లాంటి ఫాలోవర్షిప్ నా దగ్గర మోస్ట్లీ ఫ్యామిలీ as their sister or daughter అట్లా భావించే వాళ్ళు ఎక్కువ. Yes, I think they see something aspirational in me which they like to tell their children. Okay, so I believe that good and bad రెండు ఉంది కదా సోషల్ మీడియాలో. గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంది. బ్యాడ్ అంటే చాలా ఫెలోస్ ఉంటాడు, బ్యాడ్ అన్ని సొసైటీ కదా. సోషల్ మీడియా ఇస్ నథింగ్ బట్ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ.
సో ఆల్ ఎలిమెంట్స్ ఆర్ దేర్. టు ది ఎక్స్టెంట్ ఐ ట్రై టు. అట్లా ఏమైనా ఉందా కామెంట్స్ బ్యాడ్ గా అనిపించి అట్లా అనిపించిన సందర్భం? ఆఫ్ కోర్స్ ఉంటది. చాలా వాళ్ళు కొంతమంది ఉంటారు ట్రోల్స్ అంటాం కదా, ట్రోలింగ్ చేస్తారు. అంటే ఏం హెడ్ అండ్ టైల్ ఉండదు, ఏదో చెప్పాలి. సో వన్స్ యూ డిసైడ్ టు బి ఆన్ సోషల్ మీడియా యూ టు బి ప్రిపేర్డ్ ఫర్ బోత్ కదా. ఫ్యాన్ పేజెస్ అయితే చాలా ఉన్నాయి మీకు. అది ఫ్రాంక్లీ నేను చూడలేదండి. ఇన్ఫాక్ట్ నేను నా అకౌంట్ ఎందుకు పెట్టానంటే ఆ మొత్తం పేజెస్ లో కూడా కొన్ని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అప్పుడప్పుడు సర్క్యులేట్ అవుతుంది. సో కనీసం ఎప్పుడు అవసరం ఉంది ఏదో క్లారిటీ ఇవ్వడానికి నాకే డైరెక్ట్. చాలా లేట్ గా వచ్చారు కదా మీరు? చాలా లేట్ గా, జస్ట్ 2020. చాలా లేట్ గా, అట్లీస్ట్ 10-15 years late to Twitter and Insta, but I use it. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చా సినిమా డైలాగ్ లాగా. అంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ లేట్ గా వచ్చినా మీకే ఉన్నారు. అవునా? ఇన్ఫాక్ట్ నాకు ఒకటి ఉద్దేశం, ఎప్పుడైనా అవసరం అంటే ఒక ఇండిపెండెంట్ వాయిస్ ఉండాలి. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే లేకపోతే ఏదైనా అవకాశం ఉంటే ఒక ఇండిపెండెంట్ వాయిస్ ఉండాలి. నేను సో అండ్ సో మీడియా భాగం అనేది లేకపోతే మీరు వచ్చి నాకు సపోర్ట్ చేయడం అనేది అది ఒక అదృష్టం. లేకపోతే నాకు ఒక వాయిస్ ఉండాలి కదా. సో ఫర్ దట్ వాయిస్ ఐఎమ్ ఆన్ సోషల్ మీడియా. దట్ ఈస్ ద యాక్చువల్ ఇంటెన్షన్. రెస్ట్ ఈస్ ఆల్ just fun, that's all. Creativity. So fan pages అది ఎవరు నడిపిస్తున్నారు ఏంటో మీకు ఐడియా? No idea. Whoever is doing it, thank you. I really don't know who are these people. Maybe must be Karimnagar people only. Mostly Karimnagar people. So madam, CMO లో ఉన్నప్పుడు అకున్ సబర్వాల్ గారు పోస్టింగ్స్ సంబంధించి అకున్ సబర్వాల్ గారు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఉండే. ఆ టైంలో చాలా మీకంటే కూడా ఫేమ్ అయ్యారు ఈ సినీ యాక్టర్స్ కానీ డ్రగ్స్ రిలేటెడ్ కానీ. ఒక విధంగా డ్రగ్స్ మెనాస్ మీద ఆయన చాలా స్ట్రాంగ్ ఉండే, బాగా పనిచేశారు అప్పుడే. చాలా మంచి పేరు వచ్చింది. అండ్ డిస్కషన్ అవుతూ ఉండేదా ఈ డ్రగ్స్ దాని గురించి, అంటే ఇంట్లో కానీ దాని గురించి? అంటే మనం ఓవరాల్ ఆఫ్ కోర్స్ అన్ని స్కూల్స్ పరిస్థితి ఈ తరంలో ఉన్నటువంటి అందరూ పేరెంట్స్ బాగా కన్సర్న్ ఫీల్ అవుతారు. ఎందుకంటే చిన్న స్కూల్స్లో కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్లో అన్ని చోట్లలో ఈ మెనెస్ అయితే చాలా ఒక రకంగా స్ప్రెడ్ అయింది. సో ఇట్ హ్యాస్ టు బి టేకెన్ వెరీ సీరియస్లీ. అంటే నిన్న మొన్న కూడా మనం చూసాం గంజాయి. అవును, ఎస్పెషల్లీ ఈవెన్ హైదరాబాద్ సిటీలో ఈ మధ్యలో అయితే బాగా మనం వింటున్నాం, కొంచెం సీజర్స్ కూడా నడుస్తున్నాయి. సో అది కంటిన్యూస్ ఒక ఎన్ఫోర్స్మెంట్ ఇస్ వెరీ మచ్ క్రిటికల్ అండి. సో ఆయన ఒపీనియన్ కూడా అదే ఉండే, చాలా టఫ్ గా దీన్ని యాక్ట్ చేయాలి కాబట్టి. yes you see he is from Punjab. Punjab Urta Punjab movie వచ్చింది. He has seen all that, so he was very much concerned, very much serious, very passionate that it is not about him, it is about the next generation of children. Yes. సో అంటే పంజాబ్ లాంటి సిచ్యువేషన్ మనకు తెలంగాణకు రావద్దని ఆయన ఆ టైంలో టఫ్ గా యాక్ట్ చేశారు. ఆయన ప్రతి జాబ్ లో టఫ్ గానే ఉంటారు. డ్రగ్స్ కి అని స్పెషల్లీ టఫ్ ఉంటాడు. వేరేకి he was in excise, he was in so many profiles. He is known to be somebody who takes his job seriously. అంటే ముక్కు సూటియా కొంచెం? yes, straight forward. అది చాలా మందికి నచ్చకపోవచ్చు ఎస్టాబ్లిష్మెంట్. అంటే అప్పట్లో వండర్ అయ్యారు. స్మితా సబర్వాల్ CMOలో కీ పొజిషన్ లో ఉన్నారు, బట్ అకున్ సబర్వాల్ కి ఎందుకు ప్రైమ్ పోస్టింగ్స్ రాలేదు, లూప్ లైన్ లో ఎందుకు పడింది అని చెప్పి. అంటే మేము ఎప్పుడో అటువంటి పర్సనల్ ఎజెండాకి ఎక్కడ పని చేయలేదండి. నేను చేయలేదు, వారు కూడా చేయలేదు. వీ హ్యావ్ నెవర్ థాట్ ఆఫ్ యూజింగ్ ఎనీ అఫీషియల్ పొజిషన్ టు మేక్ ఎనీ పర్సనల్ అడ్వాంటేజ్. నో, దట్ ఈస్ నాట్ ఇన్ హిస్ బ్లడ్. ఫ్రాంక్లీ ఎప్పుడు మీ హస్బెండ్ కు పోస్టింగ్ గురించి ఎవరిని అడగలేదు? నో, why should we? You see, ultimately the system finds whatever job it does for you. Today I am in State Finance Commission. I am very proud to be in State Finance Commission. మీరు వస్తున్నారు మా ఆఫీస్ లో చూస్తున్నారు డైలీ పని. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ కోర్స్, వై నాట్? మేడం బిల్డింగ్ చూసినప్పుడు బయట బిల్డింగ్ చూస్తే బూత్ బంగ్లా అది మేము బాగా చేద్దాము. అది ఇష్యూ లేదు. గవర్నమెంట్ లో ప్రతి రంగంలో అనిపించింది ఫస్ట్ టైం మీకు బిల్డింగ్ చూసినప్పుడు? లేదు, నేను రెగ్యులర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇలా ఉంటది అని అనుకున్నాను. ప్రతిసారి చాలా ప్రగతి భవన్ లో మంచి కొత్త బిల్డింగ్స్ లో ఉన్న వాళ్ళు ఏంటి మేడం, మేము మా కెరియర్స్ లో అన్ని రకాలకి బిల్డింగ్స్ చూసాము. ఓకే, అండ్ ఎక్కడ బాగాలేదు అవి సరి చేయడానికి పని మనది అనేది నా యాటిట్యూడ్. ఏదో నాకు మంచి పోస్టింగ్ అంటే ఇదే డెఫినేషన్, బ్యాడ్ పోస్టింగ్ అంటే అదే డెఫినేషన్ ఏం లేదు. CMO వాజ్ అన్ అవకాశం.
స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఈజ్ ఆల్సో అన్ అవకాశం. ఓకే, నేను ఇక్కడే బాగా చేస్తే కూడా నాకు తర్వాత కెరియర్లో ఆ పేరు ఉంటుంది, ఓహో ఆమె ఏదో స్టేట్ ఫైనాన్స్ కమిషన్లో కొంచెం ప్రొడక్టివ్ పని చేసింది. సో దిస్ ఈజ్ మై 12th or 13th పోస్టింగ్. CMO వాజ్ 1 పోస్టింగ్. సో మీరు నా ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయొచ్చు. 9 years పనిచేశారు కాబట్టి దట్ ఈస్ అదృష్టం అండి, అలాంటి అదృష్టం నాకు తగిలింది. ఈవెన్ వరంగల్ కరీంనగర్ ఆల్సో నేను ఎంతకుముందు చెప్పాను, కరీంనగర్ కలెక్టర్ గా ఇప్పటికీ కలెక్టర్ అంటే స్మితా సబర్వాల్ లా ఉండాలన్న వై ఓన్లీ వరంగల్ అండ్ కరీంనగర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్, మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అని కూడా చాలా మంది అనుకున్నారు. ఐ యామ్ వెరీ బ్లెస్డ్. లైక్ ఐ సెడ్, ఐ ఓన్ అప్ ఎవ్రీ జాబ్, ఎవ్రీ పోస్టింగ్, అండ్ ఐ ఓన్ అప్ ఫైనాన్స్ కమిషన్ ఆల్సో విత్ ద సేమ్. అంటే అప్పుడు మీరు సన్మానం చేసిన వాళ్ళ ఫొటోస్ నేను ఇంతకుముందు చెప్పాను కదా, మా ఇంట్లో హాల్లో మీ ఫోటో ఉంటుంది. ఎందుకంటే మా ఫాదర్ కి మీరు ఉత్తమ ఉపాధ్యాయుడిగా సన్మానం చేశారు. అట్లా చాలా మంది ఫొటోస్ పెట్టుకున్నారు మీరు ఆ టైంలో ఫెలిసిటేషన్ చేసిన వాళ్ళకి. No, I was also, see that is a time because your collector opportunity ఉంటుంది. నేను సబ్ కలెక్టర్ ఉన్నప్పుడు దీనికంటే డబుల్ కష్టపడాను, డబుల్ తిరిగాను. సో ఇట్స్ అ బిల్డప్ అండి మన కెరియర్స్లో. ప్రతి అసైన్మెంట్ ఈజ్ అ బిల్డప్ టు ద నెక్స్ట్ స్టెప్. As we grow senior, we also understand all priorities. So to me, being in CMO was a great opportunity. Being in Karimnagar or being in Finance Commission is an equally blessed opportunity. So I see it quite simply. But we have never used any official position for our personal agenda. సో మీరు అనుకుంటే కనుక ఎక్కడంటే ఇప్పుడైతే చాలా మంది పోస్టులు పొజిషన్స్ గురించి చాలా పైరవీస్ అవి నడుస్తున్నాయి. ఇట్స్ ఓపెన్ సీక్రెట్, ఒప్పుకున్నా. సో ఎప్పుడు సబర్వాల్ గారు కూడా అడగలేదా మిమ్మల్ని? లేదండి, అంత అస్సలుగా అడగలేదు. ఎందుకంటే అంత ప్రైడ్ ప్రతి ఒక్కరికి ఉంది. ఇప్పుడు వెదర్ ఇట్ ఈస్ అకున్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ మీ, వీ బిలీవ్ దట్ అవర్ వర్క్ షుడ్ బి ఇన్ డిమాండ్. ఇఫ్ అవర్ వర్క్, అవర్ ఇంటెగ్రిటీ ఈజ్ ఇన్ డిమాండ్, ద సిస్టమ్ విల్ డిమాండ్ అస్. కానీ డ్రగ్స్ కేసులో అయిన సినిమా స్టార్స్ ని వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నప్పుడు సడన్ గా ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ఎగ్జాక్ట్ అప్పుడే ఉన్న పరిస్థితి ఐ కాంట్ కామెంట్ ఆన్ దట్, బట్ దే నో బెస్ట్ అండి వాట్ హ్యాపెండ్. At the same time, transfers and postings is common to all our careers. Okay. So we don't take everything so personally. In fact, దాని తర్వాత ఆయన సెంట్రల్ డెప్యూటేషన్లో చాలా మంచి అసైన్మెంట్ తీసుకుంటూ వెళ్ళారు. అక్కడ కూడా గవర్నమెంట్ వారికి ఎంకరేజ్ చేసింది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రాలో yes, for some time he was there. Then he was sent on a foreign assignment. ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలో 2-3 సంవత్సరాలు. ఇప్పుడు he has just come back to India. And he is posted in Guwahati as ITBP IG. Right. Indo-Tibetan border police. He is posted as IG. He is in the front areas. So అక్కడ కూడా ఆయన ఎంజాయ్ చేసి వర్క్ చేస్తున్నారు. సో వీఆర్ ఫౌజీస్ అండి. మనం ఈ పోస్టింగ్ ఆ పోస్టింగ్కి మాకు పిచ్చి ఉండదు. ఏ పోస్టింగ్ ఇచ్చినా సరే మేము బాగా చేస్తాం. అంటే మీ ఇద్దరు ఒక దగ్గర కలిసి ఉండాలి అట్లా అనిపించలేదా? అండ్ బోస్టన్ లో అక్కడ ఉన్నారు, ఇప్పుడు ఐటీబీపీ. అది చాలా బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అందరికి, ఎస్పెషల్లీ ఐపీఎస్ ఆఫీసర్స్ కి ఫారెన్ అసైన్మెంట్స్ కి అవకాశాలు తక్కువ ఉంటాయి. అక్కున్ గారికి ప్యాషన్ ఉందా మేడం? అంటే ఇటువంటి వాటి మీద ఏదో డిఫరెంట్ కైండ్ ఆఫ్. హి ఈజ్ అ వెరీ అడ్వెంచరస్ పర్సన్. he loves taking risks. He is very fond of adventure. సో ఆయనకి రొటీన్ పని అయితే ఆయనకి ఎప్పుడో ప్రాబ్లం నచ్చదు. బట్ మీ చిల్డ్రన్ మిస్ కావట్లేదా ఫాదర్ ని? అంటే we have somehow, Nanak was here, then he went for some time, then he'll come back. సో అది నడుస్తూనే ఉంటాయి. దే ఆర్ వెరీ క్లోజ్ టు బోత్ ఆఫ్ అస్. సో మనం ఫిజికల్గా ఒకటే చోట్లో ఉండాలి. See, like I said, everything goes back to our background. We are from Fauji families. 90% of our life we have not seen our fathers. Does it mean that we don't like our fathers? No. We understand that there is a cause, there is a purpose. And work is always the highest dedication in Fauji families. So Akun also comes from the same background. And our children understand and grow up in that environment. మీ children ఎప్పుడు మిమ్మల్ని మీ మీద కంప్లైంట్ చేయలేదా ఫాదర్ కి? అమ్మ మాకు అందుబాటులో లేదు, కరీంనగర్ కలెక్టర్ గా ఉన్నప్పుడు, హైదరాబాద్ అంటే ఓకే, బట్ కరీంనగర్ మెదక్ కలెక్టర్ గా ఉన్నప్పుడు they were very small. అప్పుడు మాతో పాటే ఉన్నారు. yes they were with us only. ఇక్కడ ఉన్నా సరే టైం ఇవ్వకపోతే ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తారా? చేస్తారు, అప్పుడప్పుడు చేస్తారు. ఇప్పుడు కొంచెం ఏజ్ కూడా నాన్నకి ఇప్పుడు 18 years వచ్చింది, ఆయన యూనివర్సిటీలో ఉన్నారు. సో ఇప్పుడు పెద్ద అయిపోయారు అంతే. బట్ ఆఫ్ కోర్స్ దట్ ప్రెషర్స్ ఆర్ ఆల్వేస్ దేర్. ఎప్పుడైనా అనిపిస్తుంది మేడం మీ మదర్ మిమ్మల్ని
అంటే టేక్ కేర్ చేసినంతగా మేము చేయలేకపోయామని మెనీ టైమ్స్. ఎందుకంటే నేను మీరు ఎక్స్ లో పోస్ట్ కూడా చూసాను మీ మదర్ ను మీరు రిమెంబర్. బట్ మై మదర్ వాజ్ ఆల్సో వర్కింగ్ ఉమెన్. ఓకే, వర్కింగ్ ప్రొఫెషనల్. ఏం చేసేవాడు మేడం? షీ వాజ్ అ టీచర్ అండ్ దెన్ షీ వాజ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్కూల్స్ అండ్ ఆల్. సో ఐ హావ్ సీన్ హర్ వెరీ డెడికేటెడ్ వర్కింగ్ ఉమెన్ యాజ్ మై మదర్. And of course she was more dedicated to family also. Okay. She balanced both. So I have grown up in an environment where I've seen both father working and mother working. Okay. So we grew up with that values. సో అప్పట్లో మీ మదర్ కూడా ఎక్కువ టైం ఇచ్చే సిచ్యువేషన్ లేకుండా? లేదండి, వార్ తరం చాలా డిఫరెంట్, మనం అసలుగా కంపేర్ చేయలేము. ఆమె 90% మాకు బాగా టైం ఇచ్చేవాడు. స్కూల్ ఎంతైనా బిజీ ఉంటే కూడా షీ వాజ్ అ వెరీ డెడికేటెడ్ మదర్. నేను దానికి సగం కూడా కాదు. ఓకే. సో మేడం, ఇప్పుడు ఐటీబీపీ అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, ఛాలెంజింగ్ జాబ్ కదా? అనిపించదా? రిస్కీ జాబ్ అనిపించదా? ఆఫ్ కోర్స్, చైనా బార్డర్ లో వర్క్ చేయాలంటే. అంటే ఎంత క్వశ్చన్స్ మీరు ఆయనకి అడగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్లీ, లైక్ ఐ సెడ్, హీఈస్ అడ్వెంచరస్ సోల్. ఆయనకి ఆ అడ్వెంచర్స్ అంటే చాలా ఛాలెంజింగ్ అనిపిస్తుంది. రొటీన్ జాబ్స్ ఆయనకి నచ్చదు. సో ఒకటి, ఎలక్షన్స్ పోలింగ్ కరెక్ట్ 3 days ముందుగా మీకు ఇరిగేషన్ పోర్ట్ఫోలియో అలాట్ చేశారు, బట్ మీరు ఛార్జ్ తీసుకోలేదంటారు, ఎందుకు? అంటే నాకు ఆల్రెడీ అప్పుడే నేను సెక్రటరీ టు సీఎం రెగ్యులర్ ఛార్జ్, తర్వాత నేను మిషన్ భగీరథ సెక్రటరీ, ఫుల్ టైం జాబ్ అండి. సో ఇది ఒక అడిషనల్ ఛార్జ్ అని అందుకే నేను హెసిటేట్ చేశాను. స్పెషలీ బికాజ్ అది ఓవర్ నైట్, అంటే వాళ్ళు ఒక ఆఫీసర్ రిటైర్ అయితే నాకు ఆ ఛార్జ్ అడిషనల్ ఛార్జ్గా ఇచ్చారు. రజత్ కుమార్ సార్ రిటైర్ అయితే మాకే ఇచ్చారు. నేను ఇంత ఒక్కసారి హ్యాండిల్ చేయలేను, ప్లస్ దానికి కావాల్సిన అంత ఫోకస్ కూడా చేయలేనని నేను కన్వే చేశాను గవర్నమెంట్కి, దట్ ఐఎమ్ ఆల్రెడీ హోల్డింగ్ 2-3 ఇంపార్టెంట్ జాబ్స్, కైండ్లీ డోంట్ కంటిన్యూ దిస్. So then I was informed that once a government comes into place, అది interim period కదండి, ఒక 3-4 days. అదే రోజు ఆంధ్ర తెలంగాణ ఇష్యూ, నాగార్జున సాగర్ ఇష్యూ జరిగింది. ఎగ్జాక్ట్లీ ఆ ఇష్యూ జరిగేటప్పుడు నేను కొంచెం ఆ 3 days అయితే బాగా కష్టపడానండి. ఆ స్టోరీ ఎవరికి తెలియదు, ఎందుకంటే ఓవర్ నైట్ 2-3 days మనం ఢిల్లీ నుంచి 100 సారి ఫోన్ కాల్స్ చేసి ఇంటర్వెన్షన్ తీసుకుంటూ లీగల్ గా మా పొజిషన్స్ అన్ని చెప్పేసి, జలశక్తి నుంచి హోమ్ మినిస్ట్రీ నుంచి వాళ్ళ తరఫు నుంచి ఇంటర్వెన్షన్ తీసుకు, ఏమంటే ఇది ఇంటర్స్టేట్ ఇష్యూ అయిపోయింది. అప్పుడు ఎవరు లేరు ఆ కాల్ తీసుకోవడానికి, ఎందుకంటే ఇఫ్ దెర్ ఇస్ నో డిసిషన్ దెన్ ఆంధ్ర మైట్ have an advantage, or tomorrow we may be faulted కదా, మనం ఎందుకు ఏం చేయలేదని ప్రశ్న ఉంటుంది. సో ఆ 2-3 nights అయితే నేను ఒక్క క్షణం నేను పడుకోలేదు. I was continuously monitoring the situation. I was talking to authorities in Delhi, in neighboring state, మన state and district, అప్పుడు నల్గొండ ఎగ్జాక్ట్లీ ఆ ఏరియాలో పోలీస్ అథారిటీస్తో, సిఆర్పిఎఫ్తో మేము బాగా కోఆర్డినేషన్ చేసి ఒక సెంబ్లెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ తీసుకువచ్చాము. తర్వాత ఒక 2-3 days ఆంధ్ర పోలీస్ ఆల్రెడీ గేట్స్ అవి ఆక్యుపై చేశారండి. అది ఆ నైట్ జరిగిన ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ కి రెస్పాన్స్ అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ రెస్పాన్స్ గా కూడా తెలంగాణ గవర్నమెంట్ బాగా ఇది కామన్ అసెట్, హౌ ఇట్ హ్యాస్ టు బి డన్, దీస్ ఆర్ ద ఇష్యూస్ అని వీ హ్యావ్ ఆల్రెడీ అప్రోచ్డ్. సో ఇట్ వాజ్ నాట్ యాజ్ ఇఫ్ వీ డిడ్ంట్ డూ ఎనీథింగ్, బట్ ఇట్ ఈస్ అ హైలీ సెన్సిటివ్ ఇష్యూ. సో అంటే నిద్రలేని రాత్రులు గడిపారా 2-3 nights? అంటే అప్పుడే కంటిన్యూస్లీ రాత్రిలోనే జరుగుతున్నాయి కదా ఇన్సిడెంట్స్. సో ఐ డిడ్ ద జాబ్, బట్ ఐ వాజ్ వెయిటింగ్ ఆల్సో ఫర్ దట్ వన్స్ గవర్నమెంట్ టేక్స్ ఓవర్, వన్స్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ పొజిషన్, దెన్ దే విల్ టేక్ అ ప్రాపర్ పాలసీ. ఇది అయితే ఒక పాలసీ నిర్ణయం, ఇది స్మితా సబర్వాల్ తీసుకున్న ఒక నిర్ణయం అని కాదు, రైట్? ఆర్ డిపార్ట్మెంట్ కాంట్ టేక్ దట్ డెసిషన్. So government has to be in place to decide what they want to do. So government ఏం చేస్తే అది ఇంప్లిమెంట్ చేయాలి. That's all. So నేను కూడా 3rd or 4th కి నేను మన చీఫ్ సెక్రటరీ మేడం కి తెలియజేశాను that ma'am, once government is in place, let us then seek further guidance. So that is my limited role in those few days. But I didn't go for meetings avi anta, adi that is not correct. కావాల్సిన జాబ్ ఏం చేయాల్సిందో ఆ రోజు. సో చార్జ్ తీసుకోకుండా మీరు డిశ్చార్జ్ చేయాల్సిన డ్యూటీస్ అన్ని కూడా we have done everything. Yes. ప్రొటెక్ట్ అయితే చేశారు, అంటే స్టేట్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేశారు. We have fully protected the state interest. And today if any issue is there also, I'm sure whoever is in my position would have done the same
ఓకే. ఎస్. సో ఒక్కటి ఏంటంటే మీరు రేవంత్ రెడ్డిని చాలా రోజులు కలవలేదు, ముఖ్యమంత్రి అయితే ఆయన ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేయలేదు అని అంటారు. దానికి ఆ విమర్శలకు మీరు ఇచ్చే జవాబు? Who am I to accept or not accept? I am just an IAS officer. He is a elected head of the state. And like I said, ఇటువంటి కొంచెం without any necessity కొన్ని ప్రచారాలు జరుగుతూనే ఉంటుంది. That is not good for anybody. It is not good for the system. IAS ఆఫీసర్స్కి సిస్టంలో ఒక లిమిటెడ్ రోల్ ఉంది. అండ్ నేను ఒక క్లాసిక్ బ్యూరోక్రాట్ అండి. నేను బై ద రూల్స్ వెళ్తాను, రైట్? So the day new CM takes charge, I am no longer secretary to CM. Yeah. Okay. Right. Yeah. So I have to then wait to approach for a particular reason. Yeah. So when I took over as member secretary State Finance Commission, I have called on honorable CM sir. But అందరూ అసలు మీరు చూసే ఉంటారు, డీజీపీ వాళ్ళందరూ ముందే వెళ్ళి అది వార్ డిసిషన్ అండి. నేను how can I say anything on their behalf? దానివల్ల ఎలక్షన్ కమిషన్ కూడా సస్పెండ్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 2-3 days లో చాలా మంది వెళ్ళి కలిశారు. సో యాక్చువల్లీ కొన్ని ఇన్ఫార్మల్ కర్టసీస్ కి అందరూ చేస్తారు. ఓకే, సో ఐ యామ్ నోబడీ టు కమెంట్ ఆన్ దెమ్. అట్ ద సేమ్ టైమ్ ఐ బిలీవ్ దట్ వెన్ ద కరెక్ట్ పర్పస్ ఇస్ దేర్, కరెక్ట్ వర్క్ ఇస్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు మనం ఫైనాన్స్ కమిషన్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ సీఎం సార్కి తెలియచేశాను. చాలా పేషెంట్గా ప్రతి ఒక్క ఇష్యూ వారు అడ్రస్ చేసి మీరు మంచి పని చేయాలి అనేది మాకే ఎంకరేజ్ చేశారు. సో దిస్ ఇస్ ఆల్ అన్నెసెసరీ ప్రచారం. ఆయన మీ మీద కోపంగా ఉన్నారు అదేం లేదు, మీతో బాగానే మాట్లాడారా కలిసి? ఆఫ్ కోర్స్ అండి, ఆఫ్ కోర్స్. ఫైనాన్స్ కమిషన్ గురించి కలిసినప్పుడు చాలా బాగా అన్ని క్వశ్చన్స్ కి అన్ని మా దీనికి రెస్పాన్సెస్ వారు ఇచ్చారు. సపోర్టింగ్ గా ఫోన్ కాల్స్ కూడా చేశారు. కొన్ని మనం చెప్పాము మాకు స్టాఫ్ సరిగా లేదు, తర్వాత కొన్ని మా ఇంటర్వెన్షన్ కావాలి. చూస్తున్నాను ఈ ఆఫీస్ చూస్తే. సో ఇమీడియట్లీ వారు రెస్పాండ్ అయ్యారు. యాజ్ ఎ సీఎం వాట్ ఎవర్ హీ కెన్ డూ టు సపోర్ట్, హీ ఇమీడియట్లీ రెస్పాండెడ్. ఓకే. ఒకటి మీరు అంటే బ్రీఫ్ పీరియడ్ ఇప్పుడు సీతక్క దగ్గర మీరు ఉమెన్ అండ్ చైల్డ్ సంబంధించి ఉన్నప్పుడు మిషన్ భాగీరథ సంబంధించి, ఎందుకంటే అది పంచాయతీరాజ్ కింద వస్తుంది అని. ఓకే. సో సీతక్క దగ్గర బ్రీఫ్ పీరియడ్ ఉన్నప్పుడు మీరు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు. నేను ఇప్పుడు కూడా కాలు మీద కాలు వేసుకుంటూ కూర్చుంటా, అది నా స్టైల్. ఐ కాంట్ చేంజ్ దట్. ఓకే. ఐ am now 47 years old. How I sit, how I walk is nobody's problem but mine. Okay. And if it should not be read or it should not be understood in any other way except that it's a lady's comfort. Yeah. That's all there is to it. And I don't think for one moment అలాంటి ఏమైనా అక్కడ జరిగింది. అది మీ మీడియా వాళ్ళు చేసిన ప్రచారం. కొంతమందికి ఆ కంఫర్ట్ ఉంది కదా. అంటే కొంతమంది అంటారు కదా సీఎం లేకపోతే సుపీరియర్ ఉన్నప్పుడు మన అట్లా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం అట్లా అంటారు కదా, అట్లా అంటే ఏమైనా అట్లా రూల్ ఉందా కాన్స్టిట్యూషన్ లో? అట్లా కూర్చోవాలి ఇట్లా కూర్చోవాలి ఉంటే నాకు చెప్పండి, నేను కొంచెం I'll try. అంటే కొంచెం పెద్దలు అది ఉన్నప్పుడు కాలు మీద కాలు వేసుకొని కూర్చోవద్దు, మామూలుగా కూర్చోవద్దు. You should be giving respect to the job and to the authority. And the rest of all of it is nonsense. It is only creation of the media. Okay. So ఎవరున్నా మీరు జనరల్ గా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం అనేది అటైర్. అంటే నాట్ ఓన్లీ సీతక్క పర్టికులర్ ఆ విషయంలోనే అక్కడ వచ్చింది. అది కూడా రాలేదు. I don't think that was actually a incident అండి. అది ఏదో ఎవరు ఫోటోగ్రాఫ్ అట్లా తీసి అట్లా చేశారు కానీ అట్లాంటి ఏం జరగలేదు. సో ఫైనాన్స్ కమిషన్ సంబంధించి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అంటే సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ కు పవర్స్ ఉన్నాయి, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కూడా ఉన్నాయి. బట్ దీన్ని చాలా మంది అసలు కేర్ చేసేవాళ్ళు లేకుండా పోయారు. నిజానికి చాలా కాన్స్టిట్యూషన్ పరంగా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. కరెక్ట్. లోకల్ బాడీస్ సంబంధించి yes because I think as you rightly said ఈ బాడీకి కొంచెం డ్యూటీస్ అటువంటి రెస్పాన్సిబిలిటీస్ అనేది అంటే అది ప్రతి ఫంక్షనరీ మీద లాస్ట్ 4-5 years నుంచి పెద్ద యాక్టివ్ మెంబర్ సెక్రటరీ లేరు ఈ పోస్ట్కి. సో అలాంటి కొంచెం బ్యాక్ సీట్ తీసుకున్నది ఏమో. అంటే నేను ఢిల్లీలో పనిచేశాను కాబట్టి ఇట్స్ నెగ్లెక్టెడ్. ఇట్ ఇస్ వెరీ హైలీ నెగ్లెక్టెడ్ రైట్ నౌ. We are trying very hard. We have specific ideas. Yeah. It is not because we want to make finance commission to be some separate entity, but we must be having a voice in the developments in the state. We must be able to tell the direction and we must be able to guide if the government what etla alochistunnaro aa results vastunaya leda. So finance commission lo konni etvanti salalu ivvadaniki kuda maake scope undi terms of reference. Ante local bodies lo general ga local bodies ki
డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి, బట్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ట్రాన్స్ఫర్ చేయాలి, చేయట్లేదు. ఒక ఈ స్టేట్ అనే కదా, చాలా స్టేట్ చేయట్లేదు. అంటే మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? అంటే మేము స్టడీ చేస్తున్నామండి మొత్తానికి సిస్టము ఈ లాస్ట్ 4, 5, 6, 7 ఇయర్స్లో పంచాయతీ సిస్టమ్స్ ప్లస్ మున్సిపల్ బాడీస్ ఆ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఏమంటాం, అది ఎలా జరిగింది, దానికి ఇంపాక్ట్ ఎట్లా. 7% లోకల్ బాడీస్కి డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది, 42% స్టేట్స్, 7% లోకల్ బాడీస్కి డైరెక్ట్గా డెవల్యూషన్ ఉంది. అట్లాగే స్టేట్ కూడా డెవల్యూషన్ చేయాలి, కానీ చేయట్లేదు. ఈ స్టేట్ అని కాదు, మోస్ట్ ఆఫ్ ది స్టేట్ చేయట్లేదు. ఎట్లా దీని అంటే ప్రభుత్వాలు దట్ ఈస్ ద జాబ్ రైట్ నౌ. అంటే మేము కొంచెం ఇంపాక్ట్ ఆ డెవల్యూషన్ చేసిన పరిస్థితిలో ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అవుట్కమ్స్ ఎలా వస్తుంది కొన్ని సెక్టర్స్లో, నాట్ ఓన్లీ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్. మీ చాలా సోషల్ HDI ఇండెక్స్ అంటారు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, దీంట్లో ఇంపాక్ట్ ఎలా ఉండాలి డెవల్యూషన్కి. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ ఒక చాలా మంచి ఉదాహరణ. కేరళ పంచాయత్ సిస్టమ్ కానీ కేరళ అర్బన్ బాడీస్ ఇస్ హైలీ రెస్పెక్టెడ్. ఎందుకంటే వాళ్ళ డెవల్యూషన్ 29 items ఉంటాయి of devolution as per the constitution. All 29 items they have devolved to the field. Whereas in many states the devolution has not happened in that ideal way. So అది ఎక్కడెక్కడ స్కోప్ ఉంది ఏముందో ఆ స్టడీ కోసం మేము ఇప్పుడు బాగా ప్రయత్నం చేస్తున్నాం. And in coming days I can assure you that Finance Commission will definitely play a productive బట్ లోకల్ బాడీస్ చాలా వచ్చిన ఫండ్స్ ని పవర్ బిల్స్ కే సరిపోతుంది. Yes, there are many expenditures which they are not able to meet right now. అంటే అంత లెవెల్ ఆఫ్ ప్లానింగ్, అంత లెవెల్ ఆఫ్ కంట్రోల్స్ లేవు. సో ఈ ఎంటైర్ సిస్టమ్కి ఎట్లా కొంచెం మనం ఒక ప్రాపర్ ఫ్రేమ్వర్క్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పంచాయతీకి X అర్నింగ్ ఉంది, ఆ X అర్నింగ్స్కి ఎట్లా వాళ్ళు స్పెండింగ్ చేయొచ్చు, లిమిట్ దాటుకుంటూ చేయడంతో వాళ్ళకి పర్సనల్ అటువంటి ఇష్యూస్ కూడా వస్తున్నాయి. సో టు సమ్ ఎక్స్టెంట్ క్రియేటింగ్ అ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వర్సెస్ రెవెన్యూ, ఆ ఒక మోడల్ మీద కూడా మేము పని చేస్తున్నాం. సో అంటే లోకల్ బాడీస్కి ఫండ్స్ ఇస్తే సస్టైన్ కావాలని అనుకుంటారు, ఎందుకంటే సర్పంచెస్ చాలా పెండింగ్ ఫండ్స్ కూడా ఉన్నాయి లోకల్ బాడీస్ రావాల్సిన వాటి సమయం. అంటే యూటిలైజ్ పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారంటారా? అంటే లోకల్ లెవెల్లో, ఎందుకంటే సర్పంచ్ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ వాళ్ళు లోకల్ లెవెల్లో కరప్షన్ జరగకుండా దీన్ని బాగా చూసుకోగలను అనుకుంటారా? అంటే అది ప్రతి లోకల్ బాడీ మీద ఆధారపడి ఉంది. అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ ఉంది, ఆడ ప్రజల నుంచి పర్యవేక్షణ ఎంత ఉంది, తర్వాత స్టేట్ నుంచి కూడా మా ఫోకస్ ఎలా ఉంది, 2-3 కారణాల మీద అది ఆధారపడి ఉంటుంది. బట్ బై అండ్ లార్జ్ చెప్పాలంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఈ మధ్యలో బాగా సెంట్రలైజేషన్ జరిగింది. సో మనకి 12,000+ పంచాయత్స్ ఉన్నాయి. ప్రతి పంచాయత్లో కొన్ని బేసిక్ సిస్టమ్స్, శానిటేషన్ కానీ, తర్వాత మీరు చెప్పారు కరెంట్ సిచ్యువేషన్, కొన్ని దాని మీద ఒక సెంట్రలైజ్డ్ నిఘా కూడా ఉంది. సో ఐ థింక్ విత్ కమింగ్ డేస్ కొంచెం ఆ ఫ్రేమ్ వర్క్ ఇక్కడ చాలా మంది వస్తున్నారండి. నేను సర్ప్రైజ్డ్, ఫైనాన్స్ కమిషన్లు కూడా వస్తారని నేను అనుకోలేదు. బట్ డైలీ బేసిస్ మీద మాకు చాలా విజిటర్స్ వస్తున్నారు అండ్ వాళ్ళు ఫ్రాంక్గా ఫీల్డ్లో వచ్చిన ఇష్యూస్ బాగా చెప్తున్నారు. ఈవెన్ ఎంపీటీసీస్, జెడ్పీటీసీస్, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ సైడ్ నుంచి కూడా వచ్చి బాగా అప్రోచ్ అవుతున్నారు. సో నేను కూడా ప్రతిదీ కొంచెం ప్రాబ్లమ్స్ అవి నోట్ డౌన్ చేసుకుంటా. ఎస్. ఫస్ట్ అంటే ఇక్కడ పోస్టింగ్ వచ్చినప్పుడు ఏమైనా హర్ట్ అయ్యారా? చిన్న ఇది ఆఫీస్ ఇదంతా చూసి నేనైతే కార్లో దిగుతూ వస్తున్నప్పుడు ఇదేంటి బూత్ బంగ్లా లాగా ఉంది, ఎర్రమంజిల్ ఇంత లొకాలిటీలో కూడా పనిష్మెంట్ వేసారా స్మితా సబర్వాల్కి? Hurt is a very strong word. Hurt is only reserved for personal feelings, not for official feelings. And like I said, I believe that without stopping, naku exactly last 15 years without any break, nenu continuously field and heavy duty postings chesanandi. So enta time inta tondarga aipoyindi. Today I am 47 years old. I am not able to believe I am so last 15 years has been heavy duty. So I think it's God's blessing andi. Koncham naku kuda relax. Yeah. And I don't take it as a punishment. No. That's a wrong attitude. IAS is meant to strengthen institutions. అంటే దీనికి జనరల్ గా ఎవరు కూడా ఫుల్ టైం
ఇంతకుముందు లేరు, ఇన్ఛార్జ్ ఎవరో ఒకళ్ళని వేసేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ. మీరు చెప్తున్నారు ఒక కామన్ సెంటిమెంట్, ఐ ఫుల్లీ అండర్స్టాండ్ వాట్ యువర్ సేయింగ్. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ మీద ఒక లెక్క ఉంది, ఇది ఫీల్డ్ పోస్టింగ్, ఇది ఫ్రంట్ లైన్, ఇది లూప్ లైన్. I have never understood this front line and loop line because in my life I have done both, frankly. నేను ప్రతి loop line కి కూడా front line ఏ చేశాను. So that is my... So State Finance Commission power ఏందో చూపిస్తారు మీరు. I will show productivity, not power, productivity. అంటే ఇది కూడా ఎగ్జిస్టెన్స్, దీనివల్ల చాలా చేయవచ్చని టైం ఇస్తే నిరూపించగలరు. 100%. కొత్త గవర్నమెంట్ రాగానే ఒక స్పెక్యులేషన్ వచ్చింది, స్మితా సబర్వాల్ సెంట్రల్ డిప్యూటేషన్ వెళ్తున్నారు, ఇక్కడ ఉండట్లేదు అని చెప్పి. నేను కూడా మీ టీవీ ఛానల్స్ లో చూశాను నేను వెళ్తున్నాను. తర్వాత నాకు ఫోన్ కాల్స్ కూడా చాలా మంది సడన్ గా, మేడం మీరు వెళ్తున్నారా, ఎందుకు వెళ్తున్నారు? సో అయితే నేను ఎక్కడ వెళ్తున్నానండి నాకు తెలియదు, మీరు ఏం చెప్తున్నారంటే లేదు టీవీలో అట్లా ఫ్లాష్ వస్తున్నాయి, మీరు సెంట్రల్ డెప్యూటేషన్ కి వెళ్ళిపోతున్నారని. సో ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అట్ హౌ మచ్ మీడియా ఆల్సో. కాంగ్రెస్ గవర్నమెంట్ లో పనిచేయడం ఇష్టమేనా మీకు? కాంగ్రెస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్, వేరే ఏదైనా గవర్నమెంట్ అనేది ఐఏఎస్ ఆఫీసర్స్ కి అలాంటి ఐడియాలజికల్ లెక్క ఉండదు. దిస్ ఇస్ మై 5th or 6th గవర్నమెంట్. ఓకే, అంటే చంద్రబాబు నాయుడు టైంలో చేశారు. when I started my career, మనం ఇప్పుడు మదనపల్లి గురించి చిట్ చాట్ చేసాము, అప్పుడే చంద్రబాబు నాయుడు సార్ సీఎం గారు, ఓన్ డిస్ట్రిక్ట్ కదా, ఓన్ డిస్ట్రిక్ట్. వారు వచ్చేటప్పుడు మేము పెటిషన్స్ తీసుకుంటూ రెడీగా ఉన్నారు, తెలుగు చదివి, అంటే వాళ్ళు అడిగితే మనం కరెక్ట్ సమాధానం చెప్పాలని. ఆ టైంలో మేము వీ హ్యావ్ సీన్ అండ్ వర్క్డ్ విత్ హిమ్. In sequence we have worked with everybody, so our job is to work with the government. But last కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే మీకు మంచి పేరు వచ్చింది కరీంనగర్ కలెక్టర్ గా. లాజిక్ బట్టి నాకు మంచి పేరు వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా వచ్చింది కదా కరీంనగర్ కలెక్టర్ గా, వరంగల్ కమిషనర్. ఆ కాలం ఎందుకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 3 months మాత్రం కొంత ఏం లేదండి, నాకేం ప్రాబ్లం లేదు. దిస్ ఇస్ ఆల్ ఆల్సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అ ఇమాజినేషన్, ఇట్స్ నాట్ రియల్. 3 months low, I am very from day one of the posting I am coming and working. So I don't have any. So ఎవరు పవర్ లోకి వచ్చినా మీకేం ఇబ్బంది లేదు? Definitely not. Definitely not. I should not also because I am an IAS officer. ఎందుకంటే మిమ్మల్ని బీఆర్ఎస్ సపోర్టర్ గా, కేసీఆర్ సపోర్టర్ గా ఎందుకు ముద్ర పడింది అంటారు మీకు? అది because maybe I was for there in CMO. Okay. For a long time. అంటే ఇంకా రెండు ఇష్యూస్, యాంటీ బీజేపీ స్టాండ్ మీరు తీసుకుంటారు. బిల్కిస్ బానో ఇష్యూలో మీరు ట్వీట్ చేసినప్పుడు బీజేపీ వాళ్ళు కూడా క్రిటిసైజ్ చేశారు. యాంటీ బీజేపీ స్టాండ్, ఐ యామ్ సారీ బట్ దట్ ఈస్ అ ప్రో బిల్కిస్ స్టాండ్. ఇట్ ఈస్ అ ప్రో ఉమెన్ స్టాండ్. బిల్కిస్ బానో ఇష్యూ మీద నేను ఒక్కరే కాదు, మన కంట్రీలో ప్రతి లేడీ, ప్రతి ఉమెన్, రూరల్ కానీ అర్బన్ కానీ అందరూ అనుకున్నారు ఇది ఒకటి అన్యాయం అని. ఆమెకి జరిగిన ఒక ఇన్సిడెంట్ ఉంది, ఆఫ్ కోర్స్ మెనీ ఇన్సిడెంట్స్ హ్యాపెన్, బట్ ఆ ఇన్సిడెంట్కి ఒక సెపరేట్ చాలా అంటే ఒక ఎక్స్ట్రీమ్ ఉంది. సో అలాంటి ఇన్సిడెంట్ మీద నేను ఒక్కరే కాదు, చాలా మంది రియాక్ట్ అయ్యారు. బట్ తెలంగాణలో జరిగినప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎందుకు రెస్పాండ్ కాలేదని కంపేర్ బిల్కిస్ బానో విత్ ఎవ్రీథింగ్. అంటే నేను తర్వాత బీజేపీ లీడర్స్ కానీ లేకపోతే ఆ పార్టీ లీడర్స్ కానీ చెప్పింది దీని మీద స్మితా సబర్వాల్ ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు, దీని మీద ఇన్సిడెంట్ మీద ఎందుకు? బికాజ్ ఐ యామ్ నాట్ సిట్టింగ్ హియర్ టు రెస్పాండ్ ఆన్ ఎవ్రీ ఇన్సిడెంట్. దట్ ఈస్ నాట్ మై జాబ్. I am not sitting here to respond on every incident in the system. I only give my opinion when I feel that the existing system has let down. అంటే ఒక న్యాయ వ్యవస్థ కానీ అటువంటి ఒక ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూషన్తో ఏదో డిసప్పాయింట్మెంట్ ఉన్నప్పుడు మేము యాజ్ అ సిటిజన్ ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తాం. బట్ మీరే పెట్టారు ఈ రూల్స్ లో కూడా చేంజ్ కావాల్సిన అవసరం ఉంది. 100% చేంజ్ కావాలి. ఎందుకంటే ఆ రూల్స్ ఫ్రేమ్ అయినది ఒక సివిల్ సర్వీస్ ఆఫ్ ది బ్రిటిష్ టైమ్స్ అండి. ఓకే, ఒక 70-80 years బ్యాక్ ఫ్రేమ్ అయిన రూల్స్. అప్పుడే ఆ టైంలో ఇండియన్ సివిల్ సర్వీస్ కి ఎట్లా ట్రీట్ చేసేవారు, బ్రిటిషర్స్ ఒక ఇన్స్ట్రుమెంట్ గా మనకి ట్రీట్ చేసేవారు. దే యూస్ టు ఇంప్లిమెంట్ దేర్ పాలసీ ఆర్ దేర్ వాట్ ఎవర్ త్రూ ది ఇండియన్ సివిల్ సర్వీస్, రైట్? Now context is different. We are Indian administrative service. We are fully part of the society. Just like you have an opinion on society, we also have an opinion. And we come from an opinion which is from the field. మాకంటే క్లారిటీగా ఉన్నటువంటి విజన్ చాలా తక్కువ మందికి ఉంటారు సొసైటీలో, ఎందుకంటే మేము డైలీ చూస్తున్నాం. సో ఐ ఫీల్ ఆఫ్టర్ 60-70 years, like everything should undergo change. Even conduct rules should undergo a change. Yes. అంటే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, వాళ్ళు కూడా పొలిటికల్ గా రెస్పాండ్ అయితే చిన్న ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు కూడా ఒక భాగస్వామ్యం అని ఫీల్ అవుతారు.
లేకపోతే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక సివిల్ సర్వీస్ అంటే మనకి ఏం సంబంధం లేదు, ఓకే మేము ఏదో టోటల్ న్యూట్రల్ సొసైటీలో జరుగుతున్న వాటి మీద మనం నోరు మూసుకుని ఉండాలి అన్నదాన్ని ఏదో చూసి చూడనట్టు అంటే ఇట్స్ నాట్ ఎ వెరీ ఇన్వాల్వ్డ్ పార్టిసిపేషన్ బికాస్ మోస్ట్ సివిల్ సర్వెంట్స్ డోంట్ వాంట్ టు టేక్ ద రిస్క్. వాళ్ళు ఏదో చెప్తే రేపు అనవసరంగా ఇప్పుడు మీరు చెప్తున్న బిల్కిస్ బాను అని నాకు ఎందుకు అవసరము చేయడం అంటే నేను చాలా స్ట్రాంగ్ ఫీల్ అయ్యాను, అందుకే నేను చెప్పాను. అందరికీ అటువంటి ఇది లేదు, అవకాశం లేదు చెప్పడానికి. బట్ ఒకవేళ కాంటాక్ట్ రూల్స్లో మనకి కొంచెం కరెక్ట్గా ఈ ఉన్న పరిస్థితి బట్టి కొంచెం స్కోప్ ఉంటే వీ కెన్ మేబీ అంటే నాకు అనిపించింది బీఆర్ఎస్ బీజేపీ కోల్డ్ వార్ జరుగుతున్నప్పుడే మీరు ట్వీట్ చేయడం వల్ల దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. ఇఫ్ సొసైటీ వాంట్స్ టు వ్యూ ఎవ్రీథింగ్ ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్ ఇట్స్ అ వెరీ లిమిటెడ్ వ్యూ. వాళ్ళిద్దరికి ఆ మధ్య బాగా టస్సిల్ జరుగుతుంది కేసీఆర్ వర్సెస్ మోడీ. సో అప్పుడు మీరు ట్వీట్ చేసినప్పుడు మేబీ అట్లా అనుకుని ఉండొచ్చు కదా. See, that is the whole point. Everything in society is not about politics. Next Manipur issues lo vaatlo kuda tweet chesinattu. Let me complete. Everything in society is not about politics. Yeah. Right? Yes. It is about many issues to do with normal people and normal sentiment. Okay, educated opinion. It is not about politics always. But for every media house to view everything politically, you are insulting your intelligence and my intelligence. Okay. I have put out that opinion as an opinion, as a woman. I wrote also as a civil servant, as a civil servant and a woman. Okay. I sit in disbelief and I wrote. Because that's a genuine sentiment. It has nothing to do with any lens. You want to see it from some lens, that is not correct. Okay. So as bureaucrats, as informed, educated citizens, we have our opinion. It doesn't matter to which party, what is the dynamics. Okay. Shouldn't matter also. Yeah. కొంతమంది అంటారు ఇప్పుడు మీరు ఆ ట్వీట్స్ చేసిన దానివల్ల సెంట్రల్ డిప్యుటేషన్ వెళ్ళడానికి కూడా ఇబ్బంది, ఎందుకంటే బీజేపీ దృష్టిలో కూడా మీరు టార్గెట్ అయ్యారు. వాళ్ళందరూ అంతా ఎక్స్పర్ట్స్, ఏం చెప్పాలండి మరి. అక్కడ కూడా అంటే వెళ్ళడానికి అవకాశం వస్తే అక్కడ కూడా హ్యాపీగా వర్క్ చేస్తారు, అట్లా ఇబ్బంది ఏమైనా ఉండదు సెంట్రల్? నా ఇక్కడే పేరెంట్స్ ఉంటారండి. సో ఐ am very much grounded in Hyderabad because of my family, my parents, and they are now 80+. Why will I leave them and go to Delhi? For who will I go to Delhi? So I have my convenience little bit now. For many years I have worked at whatever is required for state. సో అట్లా వెళ్ళే ఆలోచన అయితే ఏం లేదు నాకు అసలుగా లేదండి. ఓకే. సో ఒకటి మీ దానిలో సంబంధించి మీ కెరీర్ సంబంధించి ఒక మ్యాగజైన్ సంబంధించి మీ మీద రాసిన దాని మీద చాలా మంది సోషల్ మీడియాలో అప్పుడు రియాక్ట్ అయ్యారు, మిమ్మల్ని పోర్ట్రే చేసిన దాని మీద అప్పుడే అవుట్లుక్ అని ఓకే ఓకే అది చాలా లాంగ్ ఫర్గాటెన్ ఇన్సిడెంట్. yes you are right, that was a very shocking. సోషల్ మీడియాలో చాలా అట్లా దాని మీద హ్యూ అండ్ క్రై కూడా చాలా వచ్చింది అప్పుడే. అప్పుడేమైనా ఫీల్ అయ్యారా? Yes, because character assassination annadi konta. Yes, I felt very much shocked also because I was thinking if they can write like this about IAS officers, what is the plight of normal working women? ఈ రోజు మన సొసైటీలో విమెన్ ఆర్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ కెరియర్ అండి. బిజినెస్లో, ప్రొఫెషనల్స్లో, ఐటీలో, ప్రతి రంగంలో వర్కింగ్ విమెన్ వెళ్తున్నారు. ఇలాంటి ఆలోచన ఉంటే ఒక వర్కింగ్ విమెన్కి ఏం అంటే ఒక ఎట్లా ఫీలింగ్ వస్తుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి మీరు ఇట్లా రాస్తారంటే మళ్ళీ మిగతా వాళ్ళకి ఏం దిక్కు అసలుగా. వై ఐ స్పోక్ స్ట్రాంగ్లీ అబౌట్ ఇట్ ఈస్ బికాస్ ఐ విల్ నాట్ టాలరేట్ దట్ కైండ్ ఆఫ్ జర్నలిజం ఫ్రమ్ ఎనీబడి అండ్ ఐ డిడ్ నాట్. ఐ హ్యావ్ టేకెన్ దెమ్ టు కోర్ట్ ఫర్ ఇట్. Okay. Still that thing is going on. Whenever it happens, it will happen. మీరు వర్కింగ్ ఉమెన్ కి ఏ మెసేజ్ ఇస్తారంటే ఇటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ చాలా not to tolerate at any cost. మీకు 10 మంది చెప్తారు అవసరం ఆ డిస్కషన్, ఎందుకు నువ్వు చెప్తే మళ్ళీ 10 మంది దీని గురించి ఇంకా ఆలోచిస్తారు, ఇంకా చదువుతారు. పాయింట్ ఇస్ you should know your professionalism, and if somebody tries to hurt or damage your professional image, then you should hit back with entire force. Okay. That is my only message, because they are trying to take away, because they can't find any other problem, so they are trying to hurt you professionally. Okay. So I have very strong feelings about it. Madam, ఇంకా 13 years సర్వీస్ ఉంది మీకు, ఆల్మోస్ట్ 13 years కదా? Yes, 13-14 years. సో మేబీ చీఫ్ సెక్రటరీ కూడా మీరు చిన్న ఏజ్ లో అయ్యారు కాబట్టి చీఫ్ సెక్రటరీ అయ్యేందుకు కూడా ఛాన్స్ ఉంది. సో ఏమైనా అంబిషన్ ఉందా అంటే ఇంకా ఈ 13 years లో ఇది చేయాలి, నేను ఇంకా పలానా పోస్టింగ్ చేయాలి, పలానా చేయాలని ఉందా అట్లా? నేను యాక్చువల్లీ విత్ గాడ్స్ బ్లెస్సింగ్స్ చాలా ఫస్ట్ పార్ట్ ఆఫ్ మై కెరియర్లో చాలా పెద్ద ఛాలెంజింగ్ పోస్టింగ్స్ చేశానండి. కొన్ని పోస్టింగ్స్ ఉన్నాయి చాలా లేటర్ కెరియర్లో వస్తాయి అటువంటి అవకాశాలు.
God has given me those opportunities very early in my career, and I try to do my best. Okay. So I am looking forward to the next 13-14 years because I am sure it will be bigger and better than what I have done. 13-14 years కంటిన్యూ అవుతారా, పాలిటిక్స్ లోకి వస్తారా? That is a question everybody is asking nowadays. ఎందుకు అండి నేను ఎక్కడో ఏమైనా హింట్ కూడా ఇవ్వలేదు అటువంటి. ఏమో అంటే చాలా మందికి అనిపించింది పాలిటిక్స్ లో వస్తే సక్సెస్ అవుతారు, గెలుస్తారు, మేబీ అట్లా ఏమన్నా. లైక్ ఐ సెడ్, ఇట్స్ అన్ యాప్టిట్యూడ్. అలాంటి ఒక కాన్ఫిడెన్స్ కానీ యాప్టిట్యూడ్ కానీ ఆ 24/7 ఆలోచన ఉండాలి. పబ్లిక్ లో చాలా మంది నోటెడ్ అయ్యారు కదా, అందుకని మేబీ. I don't know, but I have no such thing అండి. అంబిషన్ లేదు. పాలిటిక్స్ లో ఫ్యూచర్ లో కూడా రిటైర్ అయిన తర్వాత కూడా అసలుగా అంటే ఫ్యూచర్ అనేది ఎవరు చూడలేదు. సో నేను ఆ స్వీపింగ్ స్టేట్మెంట్స్ అయితే ఇవ్వను, సేయింగ్ కి ఇది నేను చేయను అది చేయను, బికాస్ ఫ్యూచర్ నోబడీ హెస్ సీన్. అంటే ఇప్పుడు 2 స్టేట్స్ లో ఎమ్మెల్యేస్ ఎంపీస్ ను గుర్తుపడతారో లేదో కానీ స్మితా సబర్వాల్ అయితే నోట్ డౌన్ అయ్యారు అందరికి. అంటే హోప్ఫుల్లీ ఆ గుర్తుతో ఇంకా నాకు మంచి పనులు చేయడానికి అవకాశం ఇస్తుంది సిస్టమ్ కానీ ప్రభుత్వం కానీ. తర్వాత అంటే వెరీ ఫ్యూ సివిల్ సర్వెంట్స్ గుర్తుపెట్టుకుంటారు, మేబీ కామన్ పబ్లిక్ కూడా, జర్నలిజం లేకపోతే మీడియాలో ఉన్న వాళ్ళు కాకుండా కామన్ పబ్లిక్ గుర్తుపెట్టుకుంటారు. మీరైతే నోట్ డౌన్ అయ్యారు. No, it's a God's blessing అండి. I don't take any credit for that. Also I feel that పరిచయం అనేది నేను ఇంకా మంచి చాలా అంటే ప్రజలకి చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయండి. మేము పాలిటిక్స్ ఒక ఫోరం అంతే. ఈ కంట్రీలో ఐఏఎస్ కంటే పెద్ద ప్లాట్ఫామ్ ఏం లేదు. అది నా పర్సనల్ ఒపీనియన్. I may be wrong, but it's a personal opinion that this is the biggest platform in this country available for anybody to do good work. Yeah. So నేను ఇది వదిలేసి ఇంకా వేరే ప్లాట్ఫామ్కి పోయి ఇంకా బాగా పని చేస్తామంటే దట్స్ అ సిల్లీ థాట్. మీకు ఉన్న ప్లాట్ఫామ్తోనే మీరు వండర్స్ చేయొచ్చు. సో ఐ ఆల్వేస్ లుక్ ఫర్ ఆపర్చునిటీ యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ టు డూ గుడ్ వర్క్. అంటే ఇంతకాలం సర్వీస్ చేసిన తర్వాత కూడా కరప్షన్ అలిగేషన్ మీద ఒక్కటి కూడా రాలేదు. లేదు కాబట్టి రాలేదు. అంటే చాలా మంది చాలా రకాల అలిగేషన్స్. సరే ఇప్పుడు నేను చెప్పిన వేరే అలిగేషన్ రెస్పెక్టివ్ లేదు, లేకపోతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని అది రాకుండా చూసుకుని మీరు ఎటువంటి జాగ్రత్త పడ్డారు? కరప్షన్ చేయకూడదు అంతే, ఇంకా ఏం జాగ్రత్త ఉంటుంది. యూ షుడ్ బి నాట్ కరప్ట్, దట్స్ ఇట్. బట్ ఒక్కొక్కళ్ళు hundreds of crores, thousands of crores ఇదే దీనిలో ఉండి సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. నాకు ఒక్కటే ఉంది అండి, నాకు చాలా స్పిరిచువల్ నేచర్ ఉంది. నేను అనుకుంటున్నా నేను ఎప్పుడో నాకు అవసరం కంటే దేవుడు నాకు ప్రతి దాంట్లో లైఫ్లో ఎన్నో బ్లెస్సింగ్స్ ఇచ్చారు. నాకు బెస్ట్ పేరెంట్స్, బెస్ట్ అప్బ్రింగింగ్, బెస్ట్ ఆఫ్ సిబ్లింగ్స్, బెస్ట్ ఆఫ్ ఫ్యామిలీ, బెస్ట్ ఆఫ్ జాబ్, ఇంకా దీనికన్నా ఏమిస్తారు, అండ్ బెస్ట్ ఆఫ్ పీపుల్స్ అఫెక్షన్. సో ఐ హ్యావ్ నో ఫర్దర్ డిజైర్. మీ చిల్డ్రన్ కూడా అంటే వాళ్ళ తోటి వాళ్ళతో కంపేర్ చేసుకున్న అట్లా లావిష్ లైఫ్, లగ్జరీ ఏం లేదండి. మనకి నేను చెప్తా కదా, మన చాలా వరకు అడ్వాంటేజ్ అంటే మా బ్యాక్గ్రౌండ్. ఫౌజీ ఫ్యామిలీస్లో చాలా సింపుల్ అప్బ్రింగింగ్, చాలా నాన్ కరప్ట్ అప్బ్రింగింగ్ ఉంటుంది. వాళ్ళకి అంత లేనిపోని కోరికలు ఉండవు. మాకు ఉన్న దాంట్లో మంచిగా శ్రద్ధరించుకుంటూ జీవితం గడవాలి అనేది ఒక ట్రైనింగ్ ఉంటుంది చిన్నతనం నుంచి. సో ఐ am a very very happy person. I have no desires for anything except to make people happy, to have people's respect. So to me those things doesn't make sense. ఎందుకు అవసరమని నాకు అర్థం రాదు అవి. హాబీస్ ఏంటి మేడం? మీరు సినిమాలు చూస్తారా? సినిమా చూస్తాము, మ్యూజిక్ వింటాము, గార్డెనింగ్ చేస్తాము. సో అప్పుడప్పుడు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అంటే మీ పోస్ట్ అవి చూస్తుంటే ఆఫ్ కోర్స్ కొంచెం నేచర్ ఫ్రెండ్లీ. ఐ లవ్ నేచర్ అండ్ ఐ లైక్ టు గో బ్యాక్. నేను మనకి ఇంత మధ్యలో అర్బన్ పార్క్స్ అవి ఎంత అయింది కదా మధ్యలో. సో నేను ఐ కీప్ గోయింగ్. నేను చాలాసేపు వాక్స్కి వెళ్తాను. నాకు అటువంటి చాలా ఇష్టాలు. ఏదో పెద్ద సింపుల్ లైఫ్ స్టైల్, దట్స్ ఆల్. నేచర్కి దగ్గరగా ఉండడానికి ఇష్టపడతారు? వెరీ మచ్. నాకు చాలా ఛార్జింగ్ వస్తుంది నేచర్ దగ్గర పోయి కొంచెం టైం గడిస్తే. ఐ ఫీల్ ఛార్జ్డ్ అప్. అండ్ వై ఐ కీప్ సెయింగ్ ఐ ఎంజాయిడ్ మై ఫీల్డ్ పోస్టింగ్స్ బికాజ్ అక్కడే కొంచెం ఆ రూరల్ ఎన్వైరన్మెంట్ చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. ఐఎమ్ అ వెరీ రూరల్ టైప్ పర్సన్. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఇన్ దోస్ డేస్. లాస్ట్ సినిమా ఏంటి మేడం? లాస్ట్ సినిమా తెలుగు అంటే గుంటూరు కారం చూశాను. జనవరి. ఎస్. తెలుగు సినిమాస్ చూస్తారా రెగ్యులర్? తెలుగు హిందీ చూస్తాం. హిందీ నేను అంత ఎక్కువ చూడను. థియేటర్కి వెళ్ళి చూస్తారా మేడం? లేకపోతే చాలా సూపర్ హిట్ ఉంటే థియేటర్కి అప్పుడు పబ్లిక్ గుర్తుపట్టి బాహుబలి లాస్ట్ చూసానండి. తర్వాత కూడా చూసాను ఒకటి. పబ్లిక్ గుర్తుపట్టిన సందర్భం ఉందా? ఉంటుంది, అందుకే కొంచెం పోవడం. ఐ డోంట్ గో మచ్.
బట్ అటువంటి అంత పెద్ద ఐ మూవ్ ఫ్రీలీ అట్లా ఏం నాకు ఫేవరెట్ హీరో హీరోయిన్ ఎవరైనా ఉన్నారా మేడం? లేదండి, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫేవరెట్స్ ఏం లేవు. పాత టైంలో షారుఖ్ ఖాన్ పిక్చర్స్ నేను ఎప్పుడూ మిస్ చేయలేదు. ఈ మధ్యలో అంత హ్యాబిట్గా నేను ఏం చూడట్లేదు. కానీ కొత్త కొత్త ఆర్టిస్ట్ చాలా, అంటే ఒక్కొక్క ఇప్పుడు స్టార్స్ కంటే ఎక్కువ కాంటెంట్ ఇస్ ద స్టార్ కదా, కాంటెంట్ ఇస్ ద స్టార్. సో 12th ఫెయిల్లో విక్రమ్ మసే అని ఉన్నారు యాక్టర్, ఎంత బాగా చేశారు. సో ఇలాంటి ఐ లవ్ ది న్యూ మూవీస్. తెలుగులో పర్టికులర్ యాక్టర్ యాక్ట్రెస్ ఎవరైనా ఇష్టమా? స్పెసిఫిక్లీ ఏం లేదు. అప్పుడు యంగ్ ఉన్నప్పుడు మనం 2001-2లో అప్పుడు ఎక్కువ మహేష్ బాబు సినిమాస్ చూసి తెలుగు నేర్చుకున్నాం. అప్పుడు తెలుగు రాదు కదా, నేను ఫెయిల్ అయ్యాను 2 times. సో కొన్ని తెలుగు సినిమా చూసి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అవి అంతా యూస్ టు ఎంజాయ్. Now I see nothing as a habit. So Guntur Karam kuda Mahesh Babu best heroes lo Mahesh Babu is definitely surviving hero ante, he is going on and on kada. So kalsara madam mimmalni eppudu Mahesh Babu? No, never atvanti em ledu naku, a fan anedi em ledu. I enjoy watching a good movie. So it is a coincidence, I have seen that time. Now recently I saw Guntur Karam, I enjoyed. I have also seen Rangasthalam. Ram Charan బాగా చాలా ఎంజాయ్ చేశాను. తర్వాత మధ్యలో మీ ఆస్కర్ వచ్చింది కదా ఆ మూవీ ట్రిపుల్ ఆర్, అది కూడా చూసాను. ట్రిపుల్ ఆర్ నేను థియేటర్లో చూసాను. ఓకే, బాహుబలి, ట్రిపుల్ ఆర్. సో రాజమౌళి మూవీస్ ఆల్మోస్ట్ రాజమౌళి మూవీస్ ఐ డెఫినెట్లీ వాచ్. యా, వన్ ఆఫ్ ది మోస్ట్ nowadays in today's time and context, he is taking South Indian cinema to the world global audience ki. Yes, and we truly encourage and clap for such people who are making South shine also. Yeah, I feel I am South Indian now, I don't feel anything different. So ikkade Varnan almost 10th nunchi ikkade unnaru kabatti South. Yes, my parents Telanganite kuda anukochu inka very much Telanganite inka emaite Telanganite. సో అటు రాజమౌళి మూవీస్ దాదాపు అన్ని ఈ లిమిటెడ్ 2-3 చూసాను, మధ్యలో ఏదైనా ఐ డోంట్ నో, బట్ ఐ ఎంజాయ్. ట్రిపుల్ ఆర్ మూవీ చూసిన తర్వాత అనిపించింది ప్రైడ్ అంటే చాలా యూనివర్సల్ మూవీ. సినిమాటోగ్రఫీ తర్వాత కాన్సెప్ట్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. స్పెషల్లీ ఒక సీన్ ఉంది కదా, అన్ని యానిమల్స్ బయట సడన్ గా వస్తారు ఏదో ఒక పాయింట్ లో. దట్ ఈస్ సంథింగ్ యు ఇమాజిన్. ఎన్టీఆర్ తో పాటు వాళ్ళంతా యానిమల్స్ అన్ని కేజ్ నుంచి దట్ ఈస్ వాట్ యు సే బ్రిలియంట్ ఫ్రేమ్. యు సీ దోస్ థింగ్స్ ఓన్లీ ఇన్ earlier Bollywood Hollywood movies. సో అటువంటి ఒక చాలా అంటే విజనరీ బ్యూటిఫుల్ పాపను విడిపించేందు కోసం అంత కలిసి ఒకటేసారి జంప్ చేస్తారు. I found that ఎన్టీఆర్ ను వైల్డ్ యానిమల్స్ అన్ని కూడా ఒకేసారి జంప్ చేస్తారు. కరెక్ట్, వెరీ ఎంగేజింగ్. యా, సో ఇంకా కుకింగ్ చేస్తారా మేడం? నో అండి, కుకింగ్ ఐ డోంట్ డూ. అది నా స్కిల్ సెట్లో లేదు. నేను ట్రై కూడా చేయలేదు. అది ఫేమస్ కూడా ఉంది, నేను చేసేటప్పుడు నా వాళ్ళైతే అసలుగా ఒప్పుకోరు. మా ఫ్యామిలీ మెంబర్స్ డోంట్ లైక్ మై కుకింగ్. సో ఇట్ ఈస్ సంథింగ్ ఐ డోంట్ డూ. సో లైఫ్ అంబిషన్ ఏమైనా ఉందా మేడం? స్మితా సబర్వాల్ ఇప్పటి వరకు స్మితా దాస్ నుంచి స్మితా సబర్వాల్ అయ్యారు 2001 బిఫోర్ నుంచి. ఇంకేమన్నా పర్టికులర్ దానిలో పేరు తెచ్చుకోవాలి లేకపోతే? ఐ వాంట్ టు బి నోన్ యాజ్ అ గుడ్ ఐఏఎస్ ఆఫీసర్. ఓకే, మేబీ సంబడి హూ కెన్ ఇన్స్పైర్ younger generation to come to civil services, to do good work and to basically work for this country, because you see all bright people go. అందరూ బయట వెళ్ళిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ, ఒక బ్రెయిన్ డ్రైన్ లాంటి నడుస్తున్నాయి లాస్ట్ 20-30 years. సో ఐ వాంట్ టు జస్ట్ ఇన్స్పైర్ పీపుల్ టు స్టే ఇన్ దిస్ కంట్రీ టు డూ గుడ్ వర్క్. అండ్ ఐ ఫీల్ ఇండియా ఈజ్ టుడే పొజిషన్డ్ ఇన్ అ వెరీ క్రిటికల్ juncture. And it is getting so much of international fame, international recognition. So we as the youngsters, we as the current generation, we have to take our country to greater heights. In every respect. Health, nutrition, everything for our people, gender equality. So I have a lot of dreams for our country. That's why I want to be here and work here. Thank you very much for your patience and time, madam. Thank you. So చాలా విషయాలు I have not done an interview for very long, so thanks to you. You approached and I was you made me a little comfortable. Thank you so much. Thank you madam. సో ఇది స్మితా సబర్వాల్ గారితో బిగ్ డిబేట్ విత్ భరత్. ఆమె ఇంటర్వ్యూలో అటు సివిల్ సర్వెంట్గా అయినప్పటి నుంచి ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్
సెక్రటరీ అయ్యేంత వరకు ఆమె విశేషాలన్నీ కూడా పంచుకున్నారు. సో ఇది స్మితా సబర్వాల్తో బిగ్ డిబేట్ విత్ భరత్. మరో బిగ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం.